दर्शनम् బ్రహ్మముని స్త్రీ శబ్దంతో చెప్పారు. సా అనే శబ్దం చెప్పినప్పుడు సైషా జగదండమసృజత అని దేవీ సంబంధం ఉపనిషత్తుల్లో సా ఏష జగదండమసృజత అంటూ బ్రహ్మముని స్త్రీలింగంలో చెప్పారు. రసోవై సహ అని పుంలింగంలో మళ్ళీ సహ అని చెప్పారు. పోనీ స్త్రీలింగం పుంలింగం అందామంటే తత్ సవితుర్వరేణ్యం అంటే తచ్చబ్దాన్ని చెప్పారు ఇక్కడ. అంటే నిజానికి బ్రహ్మము పుంలింగ స్త్రీలింగ ఈ రెండిటికి అతీతమైనటువంటి తత్వంగా చెప్పబడుతున్నాడే తప్ప ఇది అని నిర్దేశించడం. అంటే సనాతన ధర్మంలో పురుషుడిగా స్త్రీగా మనం ఆరాధించే బ్రహ్మము ఏదీ కాడు, ఏదైనా అవుతాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ ఒక్క రహస్యం తెలుసుకుంటే పుంరూపం వా స్మరేత్ దేవీం స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కళాంధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అన్నాడు ఇక్కడ. బ్రహ్మం అనగా మూడే లక్షణాలు ఉంటాయి: సత్తు, చిత్తు, ఆనందం. మూడే బ్రహ్మం అంటే. ఎప్పుడూ ఉండేది సత్తు, అది చైతన్య రూపం కనుక చిత్తు, అది ఆనంద తత్వం కనుక ఆనందం, సచ్చిదానందం బ్రహ్మం. ఇది పురుషుడు స్త్రీ కాదు. కానీ ఆ సచ్చిదానంద లక్షణమును పుంరూపం వా స్మరేత్ పురుష రూపంలో స్మరించు, స్త్రీ రూపం వా విచింతయేత్ స్త్రీ రూపంలో చింతన చేయి, లేదా అథవా నిష్కళాం స్త్రీ పుం రూపములు లేని అరూపముగా కూడా భావన చేయి. ఇది ఒక్కటి తెలుసుకుంటే ఏ భావాన్ని మనం వెనక్కి తీయక్కర్లేదు కదా. ఋషులే ప్రస్తావన చేశాక ఇందులో ఏది గొప్పని చెప్తారు? మూడిట్లో వస్తువు ఒకటే, సచ్చిదానంద తత్వము. అందుకే ఏతావునరా నిలకడ నీకు ఎంచి చూడ నగపడవు అనే మాటలో సీతావాణి గౌరీ అనబడు స్త్రీమూర్తుల యంద గోవింద ఏతావునరా నిలకడ నీకు అన్నాడు. ఎక్కడుంటావు స్వామి అని చెప్పాడు. అందుకే త్యాగయ్య మహానుభావుడై అందరూ చూస్తూ ఉండగా ముక్తి పొందగలిగాడు. ఎందుకంటే అభేద దృష్టి వలన. అది తెలుసుకోవాల్సింది. అది అభేద దృష్టికున్న గొప్పతనం అండి. మొత్తానికి ఈ తత్వం మనం పరిశీలిస్తే బ్రహ్మదేవుడికి ఆ విధంగా సాక్షాత్కరించడంలో అంతరార్థం ఏంటంటే, నేను పార్వతి వేరు కాదు అని శివుడు చెప్పాడు, నేను శివుడు వేరు కాదని పార్వతి చెప్పింది. కనుక వారు ఉభయులు నిజానికి శివశక్తి ఐక్య రూపిణి అన్నాం కనుక శివుడు శక్తి ఒకే తత్వం, ఆ రెండిటికీ భేదం లేదు. కానీ లోకానుగ్రహార్థం జననీ జనక భావంతో ఒకే తత్వం కనబడుతుంది. జననీ జనక భావంతో ఒకే తత్వం కనబడుతుంది. జననీ జనక భావం అంటే కారణము పోషకము అయిన భావం. ఇక్కడ తల్లి అంటేనే మనకి కారణమైనది, తండ్రి కూడా మనకు కారణమైనవాడు. కారణం మాత్రమే కాదు, మనం పోషించి రక్షించేవాళ్ళు. ఈ మూడు లక్షణములు పరమాత్మకు కూడా ఉన్నాయి కదా. నీ బతుక్కి కారణ పోషక రక్షకములు తల్లి తండ్రి అయితే, సర్వజగత్తుకి కారణ పోషక రక్షకములైన పరమాత్మ రెండు రూపములుగా గోచరించాడు. అదే జననీ జనక భావము. అందుకే నమశివాయైచ నమశివాయ అని నమస్కారం చేసుకుంటున్నాం. వాళ్ళ నామములో ఒకటే. అలా గోచరించడమే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. అందుకే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు, అమ్మవారు తూర్పుకు అభిముఖంగా ఉంటారు. అంటే ఒకరికొకరు ఎదురు. ఆగమశాస్త్రాల ప్రకారంగా ఇలాగాని ఉన్న క్షేత్రాన్ని ఉపదేశస్థలి అనాలట. ఉపదేశస్థలి, ఉపదేశం ఇక్కడ చెప్పబడుతుంది. ఉపదేశం ఎవరిస్తున్నారు? శివుడు పార్వతీదేవికి ఉపదేశిస్తున్నాడు. అప్పుడు తపస్సు చేసింది కదా. అయితే ఎన్ని మార్లు తపస్సు చేయాలండి అమ్మవారు అని మీరు అడగచ్చు. అంతకుముందు హిమవంతుని కుమార్తెగా పుట్టినప్పుడు పెద్ద తపస్సు చేసింది, శివుడు అనుగ్రహించాడు. మళ్ళీ నిన్న కాక మొన్న కామాక్షిదేవిగా కాంచీపురం వెళ్ళి తపస్సు చేసింది. కతముడు అనే ఆయన కుమార్తెగా కలిగి అక్కడి నుంచి తిన్నగా వచ్చి కాంచీపురంలో తపస్సు చేస్తే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారిని అనుగ్రహించారు. వాళ్ళిద్దరికి వివాహం జరిగిందని మళ్ళీ చెప్పుకున్నాం. ఆ కతముడు కుమార్తెగా వచ్చింది కనుక ఆ తల్లి పేరు కాత్యాయని. కాత్యాయని అనే పేరు కూడా అక్కడి నుంచి వచ్చింది. అది కామాక్షి ఏకామరనాథ కళ్యాణం. అక్కడ తపస్సు చేసింది కదా.
మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ తపస్సు చేయడం ఏమిటి అంటే, తల్లి ఎందుకు తపస్సు చేసిందో ఒక శాస్త్రవేత్తలు గొప్పగా చెప్పారు. ఆవిడకి అంతకుముందు పార్వతిగా ఉన్నప్పుడు కూడా తపస్సు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు అవిభాజ్యం లేనప్పుడు తపస్సు ఏమిటయ్యా అంటే, ఆమె తపస్సు అందరూ చెప్పుకుంటున్నారు కానీ శివుడి తపస్సు ఎవరు చెప్పట్లేదన్నారు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళు చేసిన వాటికి వచ్చే కీర్తి మగవాళ్ళకి రాదండి పాపం. అంటే అంత ప్రచారం అయిపోతుంది, అమ్మో అమ్మవారు ఎంత తపస్సు చేశారో అని. కానీ నేను కామ్గా అంతవరకు తపస్సు చేసింది అమ్మవారి కోసమే, అది ఎవరికి తెలియదు. ఋషులు పట్టేశారు ఆ రహస్యాన్ని. ఇంతకీ అమ్మవారి తపస్సు గొప్పదా శివుని తపస్సు గొప్పదా అంటే, ఒకరి కోసం ఒకరు తపస్సు చేశారు కనుక ఇద్దరు తపస్సులు గొప్పవే అన్నాడు ఇక్కడ. పరస్పర తపపుంజ ఫలాయిత స్వరూపిణవు ప్రపంచ మాతాపితరవు ప్రాంచవు జాయాపతి స్తుమహ అని అప్పయ్య దీక్షితుల వారు చెప్తున్నారు. పరస్పర తపపుంజ ఫలాయిత స్వరూపిణవు, ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా లభించినటువంటి ఆది దంపతులకు నమస్కారము అన్నారు. ఈ మాట తీసుకునే వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు మహాకవి కాళిదాసు వారు. ఇలాగా ఆ స్వరూపాన్ని చెప్తూ శంకర భగవత్పాదుల వారైతే నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనువాభ్యాం నతిరియం అంటూ ఇద్దరిని కలిపి స్తుతించారు. ఇప్పుడు ఇద్దరినీ కలిపి చూపించినటువంటి అద్భుతమైన వృత్తాంతం ఇది. ఇందులో మరొక విశేషం ఏంటంటే, చిత్తంలో ఒక వికారంగానే వస్తే ఆ దోషం పోవడం కోసం తపస్సు సహకరిస్తుంది. అది వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకుని భగవంతుడిని ఆరాధిస్తే చిత్తం శోధనమవుతుంది. ఇది ఎలాంటిదంటే, ఒక మాలిన్యం అంటుకుంటే మనం దాన్ని తుడిచేది దేంతో, కడిగేది దేంతో, జలంతో. అందుకు శుద్ధి చేయడానికి కానీ, తాపం పోగొట్టడానికి కానీ, దాహం తీర్చడానికి కానీ, పంట పండించడానికి కానీ జలం ఎలా కావాలో, మనస్సులో ఉన్న అనేక జన్మల మాయామాలిన్యాన్ని తొలగించడానికి ఈశ్వరుడే కావాలి. అప్పుడు జలమయ్యాడని. అంతేకాదు, జన్మజన్మల నుంచి వచ్చే ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపములు పోగొట్టేటువంటి తాపశాంతికారకుడయ్యాడు. అదేవిధంగా మన జ్ఞాన సాధనతో జన్మని పండించుకోవడానికి ఆయనే సహకరిస్తున్నాడు. ఇవన్నీ కలిపితే జల లక్షణాలు ఉన్నవాడు జలలింగంగా ఏమవుతాడు. అందుకే అక్కడ జలలింగంగా మనం చూపిస్తున్నాం. అమ్మవారు ఎప్పుడు వచ్చినా శివుడు అక్కడికి రావాలంటే అమ్మవారు ఒక కారణమవుతారు. ఒక క్షేత్రంలో భగవంతుడు ఉద్భవించాలి అంటే మహర్షుల తపస్సైనా కారణం కావాలి, దేవతల సంకల్పమైనా కారణం కావాలి. ఇక్కడ సాక్షాత్ పరదేవత అయిన అమ్మవారు సంకల్పం చేసుకుని శివుని ప్రతిష్ఠ చేసిందండి. జల రూపంలో ప్రతిష్ఠ చేసి ఆరాధించినది, అది ప్రత్యేకత. ఇది ఇన్ని మార్లు తపస్సు ఎందుకంటే, శివుని కోసం తపస్సు చేయడంలో ఉన్న మాధుర్యం ఎవరికి తెలుసు అన్నది ఒకప్పుడు అమ్మవారు. కష్టపడకుండానే శివుణ్ణి పొందవచ్చు ఎవరు, అమ్మవారు. కానీ తపస్సు చేసే శివుణ్ణి పొందాలని లోకానికి చెప్పడం కోసం ఆవిడ తపస్సు చేసింది. అంటే శివుడు అనే విలువైన వస్తువుని తపస్సుతో మాత్రమే పొందాలి అని చెప్పడం కోసం తపస్సు అవసరం లేని అమ్మవారు తపస్సు చేశారు. పైగా శివుని కోసం తప్పించడంలో ఎంత మాధుర్యం ఉంటుందో అనుభవించడం కోసం తపస్సు చేసిందిట. ఇవి పెద్దలు భావన చేశారు. మొత్తానికి అమ్మవారి తపస్సు మనకి పనికి వచ్చిందండి. ఇక్కడ మన కోసం భగవంతుడు అక్కడ ఆవిష్కరింపబడ్డానికి పనికి వచ్చింది. అలాగే ఈ ఆలయానికి తిరువానైకోవిల్ అని ఒక పేరున్నది. అలాగే తిరువానికావిల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ లింగానికి కూడా అప్పులింగం అని పేరు. అంటే అప్పులు తీర్చే లింగం, అప్పిచ్చే లింగం కాదు. అప్పు అనే మాటకు సంస్కృతంలో జలము అని అర్థం. ఆ అప్పు అంటే జలం, అబ్లింగం అనాలి సంస్కృతం ప్రకారంగా. కానీ మనకి దేశ భాషల్లోకి వచ్చేటప్పటికల్లా అప్పులింగం అయింది, జలలింగం అనే పేరు పొందింది. జంబుకేశ్వరుడు మరొక పేరు, ఎందుకంటే జంబూ వృక్ష మూలంలో ఉంది గనక అని తెలియజేస్తున్నారు. జంబు అనబడే ఒక ముని ఉండేవట. ఆ ముని ఇక్కడ తపస్సు చేశాడు అన్నారు. ఇక్కడ పైగా మన ద్వీపం పేరు కూడా జంబూ ద్వీపమే కదా. అల్లనేరుడు దీవి కవితం అవతంస పుష్పంబు అంటూ మనకి ప్రాచీన కవులు చెప్తారు. అల్లనేరుడు దీవి అంటే జంబూ ద్వీపం. అసలు ఒకప్పుడు జంబూ వృక్షాలు ఉండేవి, కానీ ఈ చెట్టే ఎందుకు అలా ఉంది అనడానికి ఒక ఐతిహ్యం కనబడుతోంది స్థల పురాణంలో. అది జంబూ అనే మహర్షి ఇక్కడ శివుని కోసం తపస్సు చేసి చేసి తాను వృక్షంగా మారేట. అందుకే పవిత్ర క్షేత్రాల్లో తాపసులే వృక్షాలుగా ఉంటారు అని ఒక విషయం ఉన్నది.
తిరుమలలో అనేక మంది తాపసులు వృక్షాల రూపంలో ఉంటూ స్వామిని సేవించుకుంటారు. శ్రీశైలంలో అనేక వృక్షములు మల్లికార్జున సేవకై తాపసులు అలా మారారు అని చెప్పారు. ఇది శ్రీశైల ఖండంలో మనకు కనబడుతుంది. ఇదే విషయం బృందావనంలో అనేక రకమైన వృక్ష రూపములతో తాపసులు కృష్ణుని సేవిస్తూ ఉంటారు అని ఇటీవల కూడా ఒక సిద్ధపురుషుడు రుజువు చేశారండి. ఇటీవల భాగవతంలో వర్ణించిన విషయం అలాగోన్నది. కృష్ణ చరణస్పర్శ కోసమై ఒక మహర్షి అక్కడ కదంబ వృక్షంగా మారాడు. ఆ కదంబ వృక్షం ఎక్కి కృష్ణుడు కాళీయం అడుగులో దూకాడు అని వర్ణించారు. కృష్ణ పరమాత్మ వైభవాన్ని చూపిస్తూ ఆయన పాదస్పర్శ కోసం ఒక తపస్సు అలా అయ్యాడని వర్ణించారు పోతన గారు. అదే విషయం వ్యాసుల వారు చెప్పారు. అంటే క్షేత్రమునందు వృక్షముల్ని మామూలు అనుకోకూడదు. అందుకే మేము టెంపుల్స్ని డెవలప్ చేస్తామని ముందుగా చెట్లు నరికేశారంటే అంతకంటే పాపం మరొకట్లేదు. అక్కడ ఆలయం దేవుడు ఎంత ముఖ్యమో ప్రతి వృక్షము అంత ముఖ్యమే. ఏ వృక్షం ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి. అందుకే అభివృద్ధి అనేది ఎలా చేయాలో తెలుసా? అక్కడున్న ప్రకృతిని నశింపజేయకుండా చేసేదే నిజమైన అభివృద్ధి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఆ మధ్య ఒక మహాక్షేత్రంలో క్యారడార్ కడతామని పేరుతో 1000 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక మహా వటవృక్షాన్ని పెకలించారు అంటే మనస్సు చాలా బాధపడింది. ఇదివరకు కొందరు దండయాత్రలు చేసి వటవృక్షాన్ని కొట్టేశారు. ప్రయాగలో అక్షయ వటాన్ని కొట్టేశారండి దండయాత్రలలో. ఎందుకంటే అందరూ నమస్కరించుకుంటున్నారు కదా, కొట్టేశారు. వాళ్ళు కొట్టిన కొన్నాళ్ళకి మళ్ళీ మొలకొచ్చింది, మళ్ళీ చెట్టు వచ్చింది. ఎన్ని మార్ల వటవృక్షం వచ్చిందో. అప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు, అచ్చం సనాతన ధర్మం అంటే ఇదేనాయన అన్నాడు. ఇక్కడ ఎంతమంది కొట్టినా మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ వృక్షం అవుతుంది అని సగర్వంగా చెప్పుకున్నాం. కానీ అధునాతన యుగంలో స్వతంత్ర భారతంలో ప్రాంగణ విస్తీర్ణం అనే పేరుతో ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి వటవృక్షాన్ని కొట్టేశారు అన్నా, ఏమీ అనలేని హిందువులు ఉన్నారన్నా బాధాకరమైన అంశమే కదా. అందుకే వృక్షములు చాలా ముఖ్యమని చెప్పడానికే అనేక క్షేత్రాల్లో స్థల వృక్షములు ఒక మాట అంటూ ఉంటారు. కానీ అభివృద్ధి పేరుతో వృక్షాలని నరకడం తప్పు. ఒక్కొక్కప్పుడు గృహ నిర్మాణమో నగర విస్తీర్ణమో కోసమే వృక్షాలు నరికినట్లయితే దానికి ఒక ప్రాయశ్చిత్త విధి శాస్త్రం చెప్పిందండి. ఇక్కడ నరికిన దానికి కొన్ని రెట్లు ఎక్కువ వృక్షములు మరొక సావకాశమైన స్థలంలో వేసి ముందు నరికిన దానికి ప్రాయశ్చిత్తంగా ఒక హోమాన్ని చెప్పారు. ఇన్ని ఉంటాయి. ఎందుకంటే మనకి ధర్మం గురించి తెలియకపోవడం వల్ల మనం దీనికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే స్థితి కూడా మనకు పోయింది. చాలామంది యవ్వన కాలంలో నాస్తికంగా బ్రతుకుతూ ఉద్యోగమే పరమావధి అనుకుంటారు, కానీ ధర్మాచరణ ప్రధానం తీసుకోరు. వారు ఆ సమయంలో పట్టించుకోలేదు. తర్వాత విశ్రాంతి జీవితానికి వచ్చాక పట్టించుకునే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక ఎవరైనా క్షేత్రాల్లో ఉన్న చెట్టు మీద చెయ్యి వేసినా అడిగి నిలదీయగలిగేటువంటి శక్తి మన యాత్రలకు వెళ్ళే భక్తులకు ఉండాలండి. అది మనం కోరుకోవాల్సింది. ఏ చెట్టులో ఏ దివ్యత్వం ఉందో, నమో వృక్షేభ్యో హరికేశేభ్యా నమ నమస్కారం చేసుకుంటున్నాం కదా. అలాంటప్పుడు ఇక్కడ జంబూ వృక్షం ఎప్పటికీ, ఇప్పుడు గ్రంథాలు దొరుకుతున్న లెక్క కడితేనే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒప్పుకుంటున్నారు. అప్పుడే జంబూ వృక్షం కింద శివుడు అని వర్ణించినప్పుడు 1000 ఏళ్ల నుంచి ఉందని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మేమైతే పురాణాల లెక్క ప్రకారం యుగాల నుంచి ఉందంటాం. అలాంటి ఒక ఋషి తానే జంబూ వృక్షముగా మారితే భక్తుడి మీద ప్రేమతో శివుడు ఆ మూలంలో వెలసాడు. అమ్మవారు అలా వెలసేలా చేసేట. అంటే భగవంతుని నీళ్ళలో భక్తుడు ఉంటాడు అంటారు, కానీ ఇక్కడ భక్తుని నీళ్ళలో భగవంతుడు ఉన్నాడండి. అది గొప్పతనం. ఇక్కడ ఆ వృక్షం నీడలో ఉన్నాడు. ఇక్కడ తలచుకుంటేనే మధురమైన సన్నివేశం ఇది. పైగా ఇది కూడా నయనార్లను మనం చెప్పుకునే వాళ్ళల్లో అనేక మంది భక్తులు సేవించిన చోటు ఇది. అలాగే అప్పరు, సుందరారు, ఇంకా మాణిక్యవాచకుడు, మహానుభావుడు జ్ఞాన సంబంధరు అని ఎవరైతే నలుగురని చెప్తామో వాళ్ళు వచ్చి ఇక్కడ కీర్తనలు చేశారు. ఇక్కడ శివ ప్రాధాన్యం ఎంతో, శక్తి ప్రాధాన్యం అంతే కనబడుతుంది. ఆ మాటకొస్తే పంచభూత లింగములు అన్నిట్లోనూ అది గోచరిస్తుంది. ఇక్కడ అఖిలాండేశ్వరి చాలా శక్తివంతమైన చోటు. అందుకే కాంచీపురం నుంచి మనం చూడగలిగితే కాంచీపురం శ్రీచక్రాధిదేవత అయినటువంటి సాక్షాత్ మహాత్రిపుర సుందరీదేవి. ఆవిడికి 2 ప్రధాన శక్తులు ఉంటాయి. ఆ తల్లి ఇచ్ఛాశక్తి అయితే జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహిదేవి. ఆ శ్యామలాదేవి ఉన్న క్షేత్రం మధురై మీనాక్షిదేవి. క్రియాశక్తి వారాహిదేవి, ఆ తల్లే అఖిలాండేశ్వరి రూపంతో ఉన్న చోటు ఇది అన్నారు. ఇక్కడ అఖిలాండేశ్వరి వారాహి శక్తిగా చెప్పబడుతుంది ఇక్కడ.
అయితే అమ్మవారి నుంచి వచ్చిన వారు కనుక వీరే పరిపూర్ణులు. అలాంటి అఖిలాండేశ్వరి శక్తి ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అలాంటి ఆలయానికి తిరువానై కోవిల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే తిరు ఆనై కా. తిరు అంటే మంగళకరమైన, ఆనై అంటే ఏనుగు, కా అంటే కీటకం. ఇక్కడ ఇప్పుడు మనం చూసిన గోడ మీద ఒక చిత్రం ఉంటుందండి. మీరు జంబుకేశ్వరానికి సంబంధించి ఏవైనా చిత్రపటాలు వెతికితే మీకు కనబడేది ఏంటంటే అక్కడ గోడ మీద ఈ చిత్రం ఉంటుంది. అంటే ఆ స్థల చరిత్రంతో అక్కడ చూపిస్తున్నాడు. అక్కడ సరిగ్గా నేరేడు చెట్టు, అక్కడ శివలింగం. అంటే మనకు కనబడుతూ శిలాలింగం ఉన్నప్పటికీ కూడా జలలింగం అక్కడ ఉందిట. అందుకే జలమంతా కనబడుతుంది అక్కడ. చూడండి, ఆ లింగం చుట్టూ నీరు ఉంటుంది. ఆ నీరే శివుడు. ఏం రాయి శివుడైనప్పుడు నీరు శివుడు కాదా? గాలి శివుడు కాదా? నిప్పు శివుడు కాదా? నిప్పు శివుడైతే అరుణాచలం, గాలి శివుడైతే కాళహస్తి, మట్టి శివుడైతే కాంచీపురం, నీరు శివుడైతే జంబుకేశ్వరం. కనుక నీరు కనబడుతుంది, లింగం కనబడుతుంది. అలాగే పూర్వకాలంలో ఒక ఏనుగు, ఒక సాలీయుడు కరుచుకున్నారన్నారు. అచ్చం కాళహస్తి కథల్లా కనబడుతుంది. కానీ అది చూసిదో ఇది చూసేదో తయారైంది అనకూడదు. మన రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి ఇది చూసి ప్రభావితులే అది రాశారు అంటూ ఉంటారు. ఏం ఒకేలాంటి సంఘటన రెండు జరగకూడదే ఏంటి చరిత్రలో? ఇది మాల్యవంతుడు, పుష్పదంతుడు ఇద్దరు ప్రమదగణముల్లో ఇద్దరు కైలాసంలో వారికేవో ఒక గొడవ వచ్చి ఒకరినొకరు చెప్పించుకున్నట్ట. నువ్వు ఏనుగు వైపో అన్నాడు. నన్ను ఏనుగన్నావు కనుక నువ్వు అత్యల్పమైన కీటకాన్ని వైపో అని చెప్పాడు. ఇక్కడ మొత్తానికి మేము ఇలా చెప్పించుకున్నాం ఇద్దరమని శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. కోపం తిట్టుకునే వరకు ఉంటుందండి, తిట్టేశాక తగ్గుతుంది. తగ్గడమేగా తగులుతుంది కూడా. ఒకరొకరు తగిలింది. ఏం చేయాలో శివుడి దగ్గరికి అడిగారు. కైలాసానికి వచ్చిన బుద్ధులు మారలేదే. అందుకే సాలోక్యం వచ్చినప్పటికీ కూడా సాయుధ్యం వచ్చే వరకు పూర్ణస్థితి రాలేదు. అందుకే చెప్తారండి. అక్కడ ఏదో చిన్న చిన్న మనోవకారాలు వస్తుంటే మరి కింద పడాల్సిందే. మరి జైవిజీవులు పడలే 3 జన్మలు. అది అక్కడికి వెళ్ళాక కూడా ఎప్పుడైతే వేరుభావం వస్తుందో రజోగుణ తమో గుణాలు కొంచెమైనా అంకురిస్తాయి. అయితే ఇక్కడ వచ్చే అనుకోండి కొన్ని జన్మలు లాగించవచ్చు రజోగుణ తమో గుణాలతో. అక్కడ కానీ వచ్చే అనుకోండి వెంటనే రెక్టిఫై చేయాలి కనుక అక్కడ ఆ దుర్గుణాలకు చోటు ఉండదు కనుక భూమి మీదకి దిగాల్సింది. దిగేం చేయాలి? ఆ దోషాలను పూర్తిగా కడుక్కుంటే మళ్ళీ కైలాసంలో వెళ్ళడానికి అర్హత, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళడానికి అర్హత ఏర్పడుతుంది. మళ్ళీ వెళతారు కానీ కడుక్కోవాల్సిందే. అందుకే వాళ్ళు ఉభయులు కూడా భూమి మీద ఈ 2 రూపాలతో వచ్చారు. వచ్చి సేవించుకోవడానికి వచ్చారు. పైగా అడవుల్లో సాలీయుడు వేరు. మన ఇంట్లో సాలీయుడు చూపుడుతో చూస్తూ పోతుంది. భయంకరమైన సాలీళ్ళు ఉంటాయి. కొన్ని దేశాల్లో అరణ్యాల్లో చిన్నపాటి సాలీయుడు కూడా ప్రాణం తీసేస్తుందట. తెలిసినదే. ఇప్పుడు సాలీయుడు గురించి సైన్స్ నేను చెప్పను కానీ ఒక పెద్ద సాలీయుడుగా పుట్టాడు పుష్పదంతుడు. అంతకుముందు ఆయన మాల్యవాన్ అని చెప్పబడినటువంటి వాడు ఏనుగ్గా వచ్చాడు. పూర్వజన్మ వాసన వల్ల శివలింగం చూడగానే పూజించే బుద్ధి వచ్చింది. కొందరికి ఎదురుగా భగవద్ విగ్రహం కనబడిన దండ పెట్టాలని అనిపించదు. అంటే వాడు పూర్వజన్మల్లో ఎంతకంటే ఏ పైశాచిక పాశవిక జన్మ ఉంటుంది. గత జన్మల్లో కాశీలో లేదా కైలాసంలో తిరిగాడు కనుక ఆయనకి చూడగానే దండం పెట్టాలనిపించింది. అందుకే పూర్వ సంస్కారాలను అనుసరించి దళాలన్నీ తీసుకొచ్చి వేస్తున్నాడు. ఇది సాలీడు ఎంత గూడు కట్టిందంటే ఆయన వెళ్ళడం ఆలస్యములు గూడు కొడుతుందిట. ఈ గూడు ఆమెమనుకుంటుందంటే శివుడి కోసం మంచి గృహ నిర్మాణం చేస్తానని ఆమె అనుకుంటుంది. ఇది నాకు అడ్డంగా ఉందని ఈమె తీసేస్తుంది. అంటే ఆ పూజ ఈయనకి నచ్చలేదు, ఈయన పూజ ఆయనకి నచ్చలేదు. కానీ 2 పూజలు శివుడికి నచ్చాయి. నేను భావగ్రాహి మహేశ్వర, భావగ్రాహి జనార్దన అని శాస్త్రం చెప్తోంది. ఇక్కడ భావం చూస్తాడు. మనం గుడి కడితే ఎలా ఉంటాడో సాలీయుడు గూడు కట్టినా అలాగే ఉంటాడు ఆయన. ఎందుకంటే మన గుడి ఎలాంటిదో ఆ గూడు అంతే. అణువులో కూడా ఉండే పరమాత్మకి సాలీయుడు గుడిలో ఉండడా? బ్రహ్మాండమంతా నిండినవాడు మహామందిరంలో మాత్రం ఉండడా? ఈ కథలు ఆలోచిస్తుంటే ఎంత మనకు గొప్ప సందేశం లభిస్తుందండి. అంటే కైలాసంలో ఉన్న అహంకారం ఉంటే పడిపోతావు సుమా అని చెప్పడంతో ఇక్కడ కూడా రాజసభావాలు విడిచిపెట్టి వీరునేమనుమతి భ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక బతకండయ్యా అని చెప్తున్నాడు ఈ కథలు. అందుకే ఇలాంటి స్థల పురాణాలు విని క్షేత్రానికి వెళ్ళాను అనుకోండి, ఏదో దండాలు పెట్టడం, మొక్కుబళ్ళు చేర్చుకోవడం, చీర క్షేత్రం గురించి చెప్తుంటే నిద్రపోవడం, ఇలాంటి వస్తే ఎప్పుడు ధరిస్తామండి జన్మలో. అందుకే ప్రవచనం ఎందుకు చెప్పడం ఏంటంటే క్షేత్రాలని ఏ కోణంలో చూడాలో నేర్చుకోవడం కోసం. ఇక్కడ ఇందాక అమ్మవారికి అయ్యవారికి ఉన్న అభేదాన్ని నా కథలో చూపిస్తే
అహంకారం వల్ల పతనమై మళ్ళీ ఆరాధన వల్ల ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి ఒక అద్భుతమైన కథను మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈ విధంగా వారు ఉభయులు ఆరాధన చేస్తుంటే ఒకసారి సాలీడు ఏం చేసిందంటే ఆ తొండంలోంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆయనలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బాధ పెట్టడం మొదలైంది. అంతకుముందు కాళహస్తిలో పాము వెళ్ళిపోయింది, ఇక్కడేమో సాలీడే లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ బాధ పెట్టడం మొదలైతే రెండూ కలిసి మరణించాయి. మరణించినవి తర్వాత మళ్ళీ ఇక్కడితో పోలేదు. చూడండి, ఒక్కొక్కసారి ఒక్క దోషం ఎన్ని జన్మల్లోకి లాగుతుందో తెలియదు. అందుకే ఇది ఏనాటికి ఏమగున్ తెలియదోయి రామ, ఎన్నేళ్లుగా బ్రతుకో అన్ని నెలల్ సమల్ దినము లిప్తం లిప్త రక్షింపగా తుది నీ జీవితమెల్ల శ్రేష్టమగు, లేదా ఒక్క పాపంబుచే ఒక్క దోషంబుచే ఇది పాపంబుననంటి అట్ల ఎగనోయి ఎల్ల కాలాలకున్ అని శతానందుడు రాముడితో చెప్పాడని కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెప్తున్నారు. జీవితంలో ప్రతి క్షణం కాపాడుకోవాలి, లేదా ఒక్క చిన్న దోషం ఎక్కడికి దించేస్తుందో సుమా. పైగా కింద నడిచేవాడు పడితే పెద్ద ప్రమాదం లేదండి, మేడ మీద ఉన్నవాడు పడితే ప్రమాదం. అందుకే ఆ లోకాల్లో ఉన్నవాడు తేడా వస్తే ఇక్కడ పడతారు. ఇక్కడ ఒకసారి పడతాం, మరొకసారి జాగ్రత్తగా నడుచుకుంటాం. అందుకే ఇక్కడ నడుస్తున్నప్పుడే జాగ్రత్త పడితే పైకి వెళ్ళినప్పుడు క్షేమంగా ఉండగలం. ఈ వాసనలు ఏవో మిగుల్చుకుని పుణ్యాల వల్ల పైకి వెళ్ళామనుకోండి, ఈ వాసనలు అక్కడ పాపాలు చేయిస్తే మళ్ళీ కిందకు దిగుతాం. ఎందుకంటే ఆ వాసన పూర్తిగా క్షయం కావాలి, అందుకు మళ్ళీ కిందకు వస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా కొంతమేరకు. ఇప్పుడు ఈ రూపంతో వాళ్ళు చేశారు, కానీ ఇక్కడితో అయిందనుకున్నారా? తర్వాత మళ్ళీ ఈ సాలీడు గారు ఒక పెద్ద రాజజన్మ ఎత్తేట. అది ఆఖరి జన్మ. అతడు చోళరాజుగా వచ్చాడని. అందుకే ఇక్కడ ప్రాకారాల్లో ఒక చిన్న ద్వారం ఉంటుంది. అంతంత ప్రాకారాలు పెట్టినప్పుడు ద్వారం పెద్దదిగా పెట్టచ్చుగా, చిన్న ద్వారం ఉంటుందట. ఎందుకు అలా పెట్టాడు అంటే ఏనుగులు దూరకుండా ఉండే ద్వారం పెట్టాలనుకున్నట్టు ఇక్కడ. అంటే పూర్వపు అది కొంచెం మిగిలిపోయింది. అందుకే ఈ కథ చెప్తారు దీన్ని కూడా. మొత్తానికి తిరువానైకోవిల్ అనే పేరు వచ్చింది వీటి వల్ల. జంబుకేశ్వరుని మన సంస్కృతంలో అంటున్నాం, కానీ ఇప్పటికీ వ్యవహారంలో అక్కడ తిరువానైకోవిల్ అని అంటారండి. అంటే జలలింగం అనే దానికంటే ఈ కథ మీద బేస్ చేసుకుని అక్కడ చెప్పడమే కాకుండా మనం మర్చిపోకూడదని శిల్ప రూపంలో అక్కడ పెట్టేశారు. మొత్తానికి కథ ఇప్పుడు అన్వయించేంటే బాగా అర్థమైంది కదా. అసలు రెండే ప్రమాదకారు అన్నాడు. తాత్వికంగా శ్రీకాళహస్తికి మనం అదే చెప్పుకున్నాం, అది ఇక్కడ అన్వయించుకుందాం. రెండు ప్రమాదకారి. ఒకటి ఈ దేహం ఎంత గొప్పదో అని అహంకరించిన ఒక ప్రమాదం. ప్రతివాడి దేహం చూసుకుని అహంకరిస్తాడు. ఈ దేహమే సత్యం అనుకుని 90 ఏళ్ళు వచ్చినా భ్రాంతి వదలదండి. కనుక దేహమే చూసి గొప్పపడే జంతువు ఏనుగు. ఏనుక్కున్న పెద్దగా హక్కు ఏమిటి, సంపద ఏమిటి? శరీరమేగా. కనుక శరీరమే నేను అనుకునే భావమే మనలో ఉన్న మదగజం. రెండవది ఎన్ని గూళ్ళైనా కట్టగలిగే సాలీడు ఉన్నదింతే. అలా అన్ని రకాల ఊహలు, అనేక రకాల జ్ఞానాలు, రకరకాల థాట్స్, ఐడియాసు వేయగలిగే బుద్ధి సాలీడు. ఇప్పుడు తెలిసింది కదా. కనుక శరీరంలో రెండు ప్రధానమేమిటి? శరీరము, బుద్ధి. ఈ రెండే కదా మంచికి కానీ చెడ్డకు కానీ కారణం. కనుక రెండు ఈశ్వరార్పణం చేయడం వల్లనే ముక్తి పొందుతున్నాయి. నీ శరీరాన్ని, నీ బుద్ధిని శివార్పణం చేయని చెప్పడమే ఇందులో దాగిన ఆంతర్యం. అదే నిజంగా ఏనుగుందా, నిజంగా సాలీడుగా ఉందా అంటే లేదని చెప్పడానికి నువ్వెవడివి? ఇంత అనంతమైన సృష్టిలో ఏ అడవులో ఏ ఏనుగు, ఏ సాలీడు ఈశ్వరుని ఎలా సేవిస్తున్నాయో ప్రస్తుతం కూడా మనకేం తెలుసండి? మనకు తెలిసిన ప్రపంచం ఎంత, మనకు తెలిసిన కాలం ఎంత. కనుక ఇవి జరగలేదని చెప్పడానికి లేదు, కానీ ఆ ఏనుగు, ఆ సాలీడు మనమే అని తెలుసుకోగలిగితే సరిపోతుంది. అయితే వాటికి మనకి తేడా ఏమిటంటే అవి శివార్పణం చేయగలిగాయి, మనం ఇంకా చేయలేదు. అహంకారం మనతోనే అట్టి పెట్టుకున్నాం. కానీ తిరువానైకోవిల్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. జంబుకేశ్వరంలో ఉన్న ప్రత్యేకత ఇటువంటిది అని చెప్తూ ఇక్కడున్న వైభవాలు అనేకం ఉన్నాయి. మహర్షులందరూ సేవించుకున్నటువంటి చోటు ఇది. గౌతమ్ మహర్షి ఒకప్పుడు మీకు తెలిసిన కదే, అహల్యాదేవి చేసిన ఒకానొక అపరాధం వల్ల ఆ తల్లిని ఉపేక్షించాడు ఆయన. అంతేకాదు ఆ పాపక్షయము కోసమై ఒక తపో మార్గాన్ని, ప్రాయశ్చిత్త మార్గాన్ని చెప్పాడు. ఇది తెలియ గౌతముడు శపించాడంటాం మనం. అదొక ప్రాయశ్చిత్త విధి. అది ఆమె పాటించింది. ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. ఆడ తర్వాత ఆయన మనస్సులో తాపం కలిగింది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనవాళ్ళు అనుకుంటాం, కానీ ప్రవర్తనలో తేడాలు ఉంటాయి. ఈ అనుబంధాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. అది విచారణ జరగాలండి. ఇక్కడ ఎవరెవరు నా వాళ్ళు అంటూ ఈ జన్మలు గజ్జన్మలు ఎవరు, ఇది ఆలోచిస్తే మోహం వదులుతుంది. ఇక్కడ
కర్మలు నడిపిస్తుంటాయి, అనుబంధాలు కూడా కర్మలు బట్టి ఏర్పడుతుంటాయి. అయితే ఈ చింతన అందరూ చేయరండి. ఒకవేళ కూర్చోబెట్టి చింతన చెయ్యరా అంటే మీ మానాన్ని మీరు చెప్పండి, మా మానాన్ని నిద్రపోతామంటారే తప్ప గ్రహించి బాగుపడే సంస్కారం ఎంతమందికి ఉంటుంది? కానీ గౌతముడు సామాన్యుడు కాడు, మహాతపస్వి, తపప్రభావ సంపన్నుడు. ఆయన మనస్సు కలతబడిందిట. ఈ కలతబడిన మనస్సు నుంచి శాంతం పొందడం కోసం ఆయన ఇలా వస్తూ ఈ జంబుకేశ్వరుని సేవించి అక్కడ కొంతకాలం తపస్సు చేసి శాంతిని పొందాడు. అందుకే ఇక్కడ గౌతమేశ్వర లింగం అనే పేరుతో ఇక్కడ శివలింగం ఉంది. ఆ శివుడికి పేరు విశేషమైనటువంటి, ఆ పేరుకు తగ్గట్టే మనస్సులో ఎలాంటి కలత ఉన్నా తొలగించగలిగే క్షేత్రం జంబుకేశ్వరం. ఎందుకంటే మంచి తాపం ఉన్నప్పుడు ఒక పడుతున్న నీటి కింద నిలబడితే ఎంత హాయిగా ఉంటుంది. జంబుకేశ్వరుని ఆశ్రయిస్తే ఇందాక బ్రహ్మ కథలో శుద్ధినిచ్చాడు, గౌతముడి కథలో తాపశాంతినిచ్చాడు. ఒక్కొక్కటి పరిశీలించండి. ఇక్కడ అలాగే ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన లింగం ఉంది. అక్కడ కోనేరు కూడా రామతీర్థం అనే పేరుతుంది, ఇప్పటికీ ఉన్నది. అంటే రామచంద్రమూర్తి కూడా రావణ వధానంతరం వస్తూ ఈ క్షేత్రంలోనే శివుడిని సేవించాడు అనగానే మళ్ళీ కోపగించుకోవద్దు. రాముడు శివుడిని పూజించాడు అనగానే కొందరు తట్టుకోలేరు. మరి శివుడు రామమంత్రాన్ని ఇచ్చేటప్పుడు శివుడు రామభక్తుడు ఎంతో, రాముడు శివభక్తుడు అంతే. భక్తి అంటే అర్థం ఒకరితో ఒకరికి అన్న అనుసంధానమే భక్తి. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ గనక పరస్పరం ఉన్న అనురాగమే ఇక్కడ భక్తికి సంకేతమే తప్ప ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువని కాదు. ఇది ముందు గ్రహించగలిగితే పురాణములన్నీ చక్కగా అర్థమవుతాయండి. ఇక్కడ రామచంద్రమూర్తి వచ్చి స్వామిని ఆరాధించుకున్న వైనం చక్కగా కనబడుతుంది. ఇంకొకటి విశేషించి పరాశర తీర్థం అని మరొకటి ఉన్నది ఇక్కడ. ఆ పరాశర తీర్థం దగ్గర శివుడి పేరు పశ్చాత్తాపేశ్వరుడు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఆ క్షేత్రాలకు వెళ్ళి సేవించుకుంటే మన జన్మలు ఎంత తరిస్తాయో ఆలోచించుకోండి. ఎన్నెన్ని దోషాలు ఉన్నాయో ఈ జీవుడికి తెలియవు. అందుకే ఇప్పటికీ కూడాను కొన్ని చోట్ల సిద్ధపురుషులు, ముఖ్యంగా ఎక్కువ మంది, ఎంత సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అనుకుంటున్న పాలకులు ఉన్నప్పటికీ అదేమిటో దక్షిణాపథంలో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయండి. కానీ ఆలయాన్ని కాపాడుకోవాలన్న స్పృహ అధిక సంఖ్యాకుల్లో ఉండుంటే సనాతన ధర్మ నాశకుల్ని మళ్ళీ పాలకుల్లోకి తీసుకురారు. కానీ ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియదు. వాడుకోకపోతే వీడు, వీడు కాకపోతే వాడు, ఇద్దరూ కూడా మన ధర్మాన్ని నాశనం చేసేవాళ్లే అనే స్పృహ లేదు. అది వచ్చింది. ఇది కలుగుతుందని ఆశ కనిపించట్లేదు. కానీ ఆలయాలు మాత్రం మనల్ని పరిరక్షిస్తాయి. ఆలయాల్లో శక్తి ఇప్పటికీ ఉంది. కొద్ది కాలం క్రితం జరిగిన సంఘటన ఏమిటంటే, ఒక ఆయన సంతానం కలిగితే మానసిక వికారాలకు లోనవుతున్నారు. ఎందుకు అని ఆలోచించి కేరళలో ఒక సిద్ధపురుషుని కలిసేట. అక్కడ ఒక పరీక్ష ఉందండి. శాస్త్రాలు అనేకం. ఒక శాస్త్రంగా పరీక్షించి పూర్వీకుల పట్ల నువ్వు చేసిన ఒకానొక అపచారం ఉన్నది, లేదా నీ పూర్వీకుల పట్ల చేసిన అపచారం ఉన్నది, అది నీ వంశాన్ని పట్టి వెంటాడుతోంది. ఈ దోషం పోవాలంటే ఫలానా క్షేత్రాలకు వెళ్ళి చేయని చెప్పారు. చూడండి, అలాగే నాడీ జ్యోతిషాది గ్రంథముల్లో ఫలానా గ్రహదోషాలు నీకున్నాయి, దీనికి గాను ఆ క్షేత్రానికి వెళ్ళన్నారు. నిన్న మొన్న ఎవరైనా శ్రద్ధగా విని ఉంటే భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, కానీ అన్నీ ఒకటి కావు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత. అందుకే ఈ దేశంలో ఎన్ని క్షేత్రాలు ఉంటే అన్ని క్షేత్రాలు వీలైతే వెళ్ళాలండి. ఈ జీవుడికి అనేక జన్మల నుంచి అంటిపెట్టుకున్న ఎన్నెన్ని దోషాలు ఉన్నాయో తెలియదు. వాటిని తొలగించగలిగే శక్తి క్షేత్రానికి ఉంది. అది క్షేత్రయాత్ర సామాన్యం కాదు. కొంతమంది ఇంట్లో ఉంటే చారదాండి అని అక్కడికి ఇంట్లో పరమాత్మని ధ్యానించేస్తున్నట్టు, అది తప్పించుకునే మాటే. కనుక వీలైనంత క్షేత్రయాత్ర చేయాలి. ఈ మాట చెప్తే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఇలా మీరు అందరూ చెప్పడం వల్లే క్షేత్రాల నుంచి ఓవర్ క్రౌడ్ అయిపోతుందండి. అయితే నష్టం ఏమిటా? ఏం నష్టం అండి? ఎక్కువ మంది జనం క్షేత్రాలకు వెళ్ళారు, దోషమాది. వాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం నిర్వాహకుల దోషం, కానీ ఆలయానికి యాత్రికులు వెళ్ళడం దోషం కాదు. అయితే యాత్రికులు క్షేత్ర నియమాలు, తీర్థ నియమాలు పాటించాలి. అక్కడ కాలుష్యానికి కారణం కారాదు. అక్కడ నానా చెత్త పారేసి తీర్థస్నానాల పేర్లతో షాంపూలు, బట్టలు ఉతకడాలు ఇలాంటివి చెయ్యరాదు. కనుక నిజమైన భక్తి హిందువులుగా కలిగితే సంస్కారవంతంగానే ఉంటారు, ఇది తెలుసుకో. కనుక సంస్కారవంతమైన భక్తే నిజమైన భక్తిని ఇప్పుడు తెలిసింది. ఇక్కడ ఇవి అధిక ప్రసంగం కాదు, కానీ మన క్షేత్రాలకి మర్యాద. ఇక్కడ శివుడి పేరు పరాశరుడు ఎందుకు చేశాడు అంటే, పరాశరుడు తండ్రి పేరు తెలుసా ఎవరికైనా?
శక్తి మహర్షి, వశిష్ఠుని పుత్రుడు శక్తి, శక్తి పుత్రుడు పరాశరుడు, పరాశరుడు పుత్రుడు వ్యాసుడు. ఇది కదా మన పరంపర చెప్తాం. అయితే విశ్వామిత్రుడు కోపంతో వశిష్ఠ పుత్రుల్ని సంహరించాడు అనే విషయం మనందరికీ తెలుసు. సిద్ధపురుషుడైనా కూడాను శరీరం విడిచిపెట్టవలసి వచ్చింది శక్తికి కూడా. ఎప్పుడైతే తన తండ్రి, తన పినతండ్రులు, పెత్తండ్రులు పోయారో పరాశరుడికి చాలా బాధ కలిగింది. విశ్వామిత్రుడు పశ్చాత్తాప, ఆయన తపస్సు అలా ఉదరిద్దాం. పరాశరుడు బాధపడి నా పూర్వీకులు ఇలాగ అయ్యారే అని పూర్వీకులు తరించాలి అనే భావంతో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, పూర్వీకులు తరించాలనుకోవాలి. అంతేగాని మా పూర్వీకులు సిద్ధపురుషులండి, వాళ్ళు ఎలాగో మోక్షం పొందిపోయారు అందుకని తద్దినాలు పెట్టడం మానేశాను అనకూడదు. నీకు చెప్పారా నేను ముక్తి పొందిపోయానని? లేదు కదా. పోనీ వాళ్ళు ముక్తి పొందిపోతే పొందారు, వాళ్ళ వల్ల పుట్టు నువ్వు ఇక్కడ బతుకున్నావు కనుక నువ్వు బతుకున్నంతకాలం చేయవలసిందే, లేకపోతే నీకు దోషం వస్తుంది. తప్పించాలండి వాళ్ళ పూర్వీకుల కోసం. నిజంగా పూర్వీకుల కోసం తప్పించగలిగే సంస్కారం ఉంటే ఈ సాంకర్యాలు ఉంటాయా చెప్పండి? ఇక్కడ తన పూర్వీకులు నుంచి మన దాకా వచ్చినటువంటి పరంపర ఏదైతే ఉందో ఈ పరంపర మనం కాపాడుకోవాలనే భావం చిన్నతనం నుంచి మీ పిల్లలకు కలిగించినట్లయితే, ఫలానా గోత్రం ఫలానా పరంపరకు చెందిన నేను ఆ గోత్రానికి చెందని ఆ పరంపరకు చెందిన వారిని వివాహం చేసుకునే భావం పిల్లలకు కలుగుతుంది. ఈ సాంకర్యాలు జరగకుండా ఉంటాయి. అది మనం కలిగించలేకపోతున్నాం. ఆఖరికి ఇప్పుడు ఈ సాంకర్యాలు వద్దురా బాబు అంటే ప్రగతి విరోధులని చెప్తారు. వర్ణములే కాపాడుకోలేకపోతే సనాతన ధర్మానికి ఏమిటి బలం చెప్పండి? ఇక్కడ సనాతన ధర్మ స్వరూపమే వర్ణాశ్రమ వ్యవస్థ. ఇది చాలా ప్రధానం. అది పూర్వీకులు మరువరాదు. ఒక కన్యాదానం చేశారు అంటే అర్థం ఏంటి? ఇటు తరాలు అటు తరాలు తరించడానికి కోసం చేస్తున్నాం. ఆ పూర్వీకుల స్పృహ ఉంటే తేడాలు జరుగుతాయో చెప్పండి? ఇక్కడ ఆ పూర్వీకుల కోసం తప్పించే సంస్కారం ప్రతి వాడికి ఉండాలండి. అంటే కన్న తల్లిదండ్రులనే పట్టించుకోనటువంటి పాపాత్ములకి పూర్వీకుల గురించి ఎక్కడ స్పృహ కలుగుతుంది? కానీ అప్పటిక పాపాల కాలం కాదు కదా. అందుకే పరాశర మహర్షి పూర్వీకుల కోసం తప్పించి అక్కడ తపస్సు చేశాడు, శివుడిని పెట్టాడు. ఆ శివుడి పేరేంటో తెలుసా? పశ్చాత్తాపేశ్వరుడు. పేరే అంత బాగుందండి. అసలు ఎవరైనా రీసెర్చ్ చేసి శివుడుకున్న పేర్లు ఈ భూమి మీద ఇది ప్రసిద్ధ లింగాలు కాదు. ఇప్పుడు ప్రసిద్ధ లింగం జంబుకేశ్వరమైనా ఆ క్షేత్రంలో ఎన్ని లింగాలు ఉన్నాయో చూడండి. నిన్న కాంచీపురంలో ఎన్ని లింగాలు చెప్పాం. నిన్న చెప్పింది ఇప్పటిదాకా ఏంటంటే మీరు అంటారేమో కానీ ఏదో ఆశ ఉంటుంది మాకు. ఎన్ని లింగాలు చెప్పామండి? అన్ని రూపాలతో శివుడు ఉన్నాడంటే ఆయన దయ అన్ని రూపాలతో అక్కడ ఉందని అర్థం. ఇక్కడ కనుక పశ్చాత్తాపేశ్వరుడు. ఈ శివుణ్ణి కానీ మనం దర్శించి అర్చన చేస్తే మనకు తెలియకుండా పూర్వీకులు పట్ల చేసినటువంటి దోషములు పోతాయిటండి. పూర్వీకులకు సద్గతి కలుగుతుందట. ఇప్పుడు చెప్పండి, మన అవసరాలు మనకంటే తెలుసుకున్న ఈశ్వరుడు మనల్ని ఎలా అనుగ్రహిస్తున్నాడో పరిశీలించండి. ఇక్కడ మనం తరించడం కోసం కనుక పశ్చాత్తాపేశ్వరుడు. ఇప్పుడు క్షేత్రం గురించి మొదటి రోజు చెప్పుకున్నాం. మనం వెళ్ళకపోయినా వాటిని స్మరించి వధించి అంటే పలికినా తలచినా అనుగ్రహిస్తారని చెప్పాం కనుక ఇవాళ మనం చెప్పుకున్న పశ్చాత్తాపేశ్వరుడు, గౌతమేశ్వరుడు, రామేశ్వరుడు వీరందరూ మనల్ని అనుగ్రహించుగాక జంబుకేశ్వరునితో సహా అని చెప్తున్నాం. పైగా ఈ క్షేత్రంలో 300 శిలాశాసనాలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి ప్రాచీన చరిత్ర చాలా వచ్చింది. ఇక్కడ ఉన్న యువత కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆలయాలు కార్బన్ టెస్ట్ చేస్తే ప్రస్తుత ఆధునిక పరిశోధకులు ఆశ్చర్యపోయే విషయములు తెలుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ లెక్క ప్రకారం సృష్టి ఫలానప్పుడు ఏర్పడిందని చెప్తున్నారు వాళ్ళ మతాల ప్రకారం. కానీ ఇక్కడ బయటపడ్డ శిలలు బట్టి లెక్క కట్టిన అంతకంటే పూర్వం నుంచి ఆలయాలు ఉన్నాయంటే ఎన్ని యుగాల చరిత్ర ఈ దేశానికి ఉందండి. అదంతా మర్చిపోయి నిద్రిస్తున్నటువంటి హిందూ జాతి ఎప్పుడు మేల్కొంటుందో తెలియట్లేదు ఈ చరిత్ర. అందుకే క్షేత్రాల గురించి ఎందుకు చెప్పుకున్నామంటే క్షేత్ర మహిమ దేవుడి మహిమ కాదు, ఆ క్షేత్రాలకున్న చరిత్ర, ఆ క్షేత్రాలకున్న సంస్కృతి, ఆ క్షేత్రాన్ని ఆధారం చేసుకొచ్చిన సంగీతం, శిల్పం, సాహిత్యం, రాజరిక పరంపర ఇన్ని తెలుసుకోగలిగాడు. దాన్ని బట్టి చరిత్ర తెలుస్తుంది. అటు పల్లవరాజులు, ఇటు చోళులు, ఇటు విజయనగర రాజులు, హొయసల రాజులు వీళ్ళందరూ కూడా నిర్మించిన శైలి శిల్పాలు అక్కడ ఉన్నాయి. ఈ శాసనాల ద్వారా చాలా విషయాలు మనకు తెలుస్తుంటాయి. అక్కడ కొన్ని కథలు కూడా భక్తుల పాటల్లో కనబడతాయి. అంటే వాళ్ళు విని అనుభవించి చూసి చెప్పినటువంటి కొన్ని ఉన్నాయి. అలా కనబడిన వాటిలో ఇక్కడ మోహనాంగి అని ఒక దేవదాసి ఉండేది.
ఇప్పుడు మహాభక్తురాలు. ఆ దేవదాసి సంప్రదాయం ఉత్కృష్టత చాలా ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పను. వాళ్ళు తమ విద్యతో ఈశ్వరుని సేవించుకుంటూ ఉంటూ ఉంటారు. ఇది దేవదాసి సంప్రదాయం. అలాంటి ఈ ఆలయంలో ఒక దేవదాసి పేరు మోహనంగి. వరదన్ అని ఒక ఆయన ఆమెను ప్రేమించాడు. నన్ను స్వీకరించు అని వెళ్తున్నాడు, కానీ పట్టించుకునేది కాదు. తాను భగవత్ సేవ తాను. అందులో ఈశ్వరుని గురించి పాశురాలు అంటే తమిళ భాషలో రచింపబడిన శివగీతాలు పాడేదామె. తిరువెంబావై మొదలైనవన్నీ గానం చేస్తూ ఉండేది, శివసేవ చేసుకునేది. ఇతడు మాత్రం మన వెంట తిరుగుతూనే ఉండేవాడు. అతని పేరు వరదన్. అయితే అతను వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి వాడు. తిరుగుతుంటే ఒకసారి అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ఒక మాట అన్నది. నువ్వు శైవ మతం స్వీకరిస్తే అప్పుడు నన్ను పెళ్ళాడొచ్చు అందటండి. ఇక్కడ అతను ప్రేమలో ఎంత మునకలేసాడంటే శైవ మతం స్వీకారం చేశాడు, దీక్ష తీసుకుని. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా మోహనంగా అతన్ని వివాహమాడి గృహిణీ సంప్రదాయం ప్రకారంగా జీవిస్తున్నది. ఆమె సేవ చేసుకునేది శివునికి. ఇతడి క్రమక్రమంగా శివునిపై భక్తి పెరిగిందండి. పూర్వ సంస్కారములు బట్టి శివునిపై భక్తి పెరగడమే కాదు, అఖిలాండేశ్వరిపై చాలా ప్రేమ కలిగింది. ఆ తల్లిపై అపారమైన భక్తి కలిగిన వాడే అటు అమ్మని అయ్యని కొలుచుకునేవాడు. అయితే ఆయనకి ఏమనిపించిందంటే వీరి ఉభయులపై మంచి సంకీర్తనలు పాడితే బాగుండు అని కోరిక కలిగింది. అది పాడితే బాగుండంటే వచ్చేస్తుందండి పాట. మంచి కవిత్వం కావాలి, మంచి సంగీతం కావాలంటే ఆ జగన్మాత కారుణ్యం కావాలి. అందుకు చేసింది ఏంటంటే అఖిలాండేశ్వరుని ఆరాధించడం మొదలుపెట్టాడు. కోరిక ఒకటే, మీ ఇరువురిపై నేను అపూర్వమైన గీతములు రచించగలగాలి, అందులో భక్తి జ్ఞానములు రెండూ ఉట్టిపడాలి. ఇది కోరుకుంటూ సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ మండపం దగ్గర నిద్రిస్తూ ఉంటే అఖిలాండేశ్వరి వచ్చి తన తాంబూలం అతనికి ఇచ్చింది రండి. ఇక్కడ అచ్చ మూక కవిని కామాక్షి అనుగ్రహించినట్లే తాంబూల చర్వణంతో ఇతడు అద్భుతమైన కవి అయ్యాడు. కాలమేఘ అని పేరు అతనికి వచ్చింది. తర్వాత అంటే వర్షించడానికి కాలమేఘం ఎలా ఉంటుందో దట్టమైన మేఘం, కవితారూప వర్షాన్ని ఇచ్చే కాలమేఘమని ఆయనకు బిరుదనామంగా దాన్ని స్వీకరించి కాలమేఘ నామంతో శివునిపై అమ్మవారిపై అనేక కీర్తనలు రచించాడు. ఇది ఆయన మా మహానుభావుడి యొక్క కథ. ఈ వృత్తాంతం కూడా ఇక్కడ విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరొక వృత్తాంతం ఉందండి. అర్చకులపై శివుడు ఆగ్రహించిన వృత్తాంతం ఇక్కడ చెప్తూ ఉంటారు చరిత్రలో. దీని గురించి చెప్తూ పురాణంలో ఎలా వ్రాయబడిందంటే ఎంతో పుణ్యం చేసుకుంటే భగవంతుడికి అర్చించే అవకాశం లభిస్తుంది. అలా అర్చించేవాళ్ళు వాళ్ళకు ఒకవైపు ఆగమశాస్త్రాలు తెలియాలి, అర్చించే పద్ధతులు తెలియాలి. అర్చించడానికి వాళ్ళకి ఒక అవకాశం కూడా ఉంది, మిగిలిన వారికి దొరకనిది. గర్భాలయంలోకి వెళ్ళారంటే దానికి తగిన సంస్కారములు వారికి ఉంటాయి కనుక తెలియక చాలామంది వారు మాత్రమే వెళ్ళాలా, మేము మాత్రం వెళ్ళకూడదా అని అనకూడదు. ఊర్లో కరెంటు పోతే ట్రాన్స్ఫార్మర్ని డీల్ చేయాల్సిన వాడు ఎలక్ట్రీషియనే. అందుకని కరెంటు మాకు కనుక నేను వెళ్ళి చేపడతా అంటే షాక్ కొడుతుంది. తెలుసుకోండి, ఇక్కడ విద్యుత్ శక్తి అందరికీ కావాలి, దానికి సంబంధించి చేయవలసిన పని దాని నిపుణులు మాత్రమే చేస్తారు. అందులో నైపుణ్యమే తప్ప వాడు మాత్రం అర్హుడని కాదు. కానీ భగవచ్చక్తి మనందరికీ కావాలి అంటే అక్కడ బింబమునందు కేంద్రీకరింపబడిన భగవచ్చక్తిని సరైన సంస్కారములతో అనుష్ఠానములతో కాపాడుకోవాలి. అలా కాపాడుకోవడానికి తగ్గ పరంపర కలిగి ఉండాలి, విద్య కలిగి ఉండాలి, రెండూ ఉండాలి. ఇక్కడ ఇది అర్థమైతే ఎందుకు మన ఆలయాల్లో నియమాలు పెట్టారో తెలుస్తుంది. ఇది తెలియక అదే మా ప్రార్థనా మందిరముల్లో అయితే నియమాలు లేవండి, ఎవడైనా రావచ్చు. మీ ఆలయాల్లో నియమాలు పెడతారు కనుకే ఎవడు రాడండి అంటే ఒక మాట చెప్పాలండి. కర్రపుల్ల కానీ ప్లగ్గులో పెట్టామనుకోండి, కర్రపుల్ల ఎవడైనా ముట్టుకోవచ్చు. అదే రాగితీకి పెడితే మాత్రం ఎవరు ముట్టుకోకూడదు. అందుకే ఎవడైనా రావచ్చు అంటే ఇక్కడ శక్తి లేదని అర్థం. శక్తి ఉంటేనే నియమాలు ఉంటాయి, నియమాలు ఉంటేనే శక్తి ఉంటుంది. ఇది గ్రహించలేక భగవంతుడు అందరి కోసం, గుడి ఊళ్ళో అందరి కోసం, ఆ మాటకు వస్తే ప్రపంచంలో అందరి కోసం. కానీ శక్తిని రక్షించవలసిన బాధ్యత మాత్రం ఆ నైపుణ్యం, ఆ పరంపర కలిగిన వారే చేయవలసినది. ఇది సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరు. ఇంకొక దాంతో పోల్చవద్దు. దేని లక్షణం దానిదే, దేని స్వరూపం దానిదే. ఇంకొకరిని తక్కువ చేయడం ఉద్దేశం కాదు, కానీ మన తక్కువ కాదని చెప్పడమే ఇది నీ యొక్క ఉద్దేశం. ఇది గ్రహించవలసిన అంశం. ఇలా అర్చకుడికి ఒక ప్రివిలేజ్ అంటారు. ఇక్కడ ఒక్కసారి కనబడితే చాలు అనుకునే భగవంతుణ్ణి నిరంతరం దగ్గరుండి చూస్తున్నారు. నిజానికి ఒక బాధాకరమైన అంశం అది. అలవాటైతే అద్భుతాలు కూడా మామూలు అయిపోతాయి. ఇదేనండి, అలవాటైతే అద్భుతాలు కూడా మామూలు అయిపోతాయి. ఆ వ్యక్తి కనబడితే చాలు మురిసిపోతాం. తీరా వచ్చి మీ ఇంట్లో 2 గంటలు ఉన్నా అనుకోండి,
తర్వాత వాచి చూడడం మొదలు పెడతాం. 2 రోజులుంటే ఏమోయ్ బాగున్నావా అంటాం. అందుకే కొన్ని అలవాటు కాకపోవడం వల్లనే మర్యాదలు కాపాడబడతాయి తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అదే అద్భుత భావం చివరి వరకు ఉండాలంటే దాని సంస్కారాలు ఉండద్దు. అంతెందుకంటే 2 నిమిషాల్లో పక్కకు లాగేస్తారు కనుక దర్శనం అపురూపం. 2 గంటలు అక్కడే కూర్చోబెడితే ఎన్ని ఆవలింతలో, ఎన్ని మాలు సీట్లు అటు ఇటు తిప్పుకోవడాలో, ఫోన్ లోపలికి అలౌ చేయరు కనుక పక్కవాడి వాచి చూస్తాడు. అదే అనుభూతి పొందాలంటే చిన్న విషయం కదా. అయినప్పటికీ అందరికీ అనుభూతులు ఉండవు. అందుకే అర్చన చేసినంత మాత్రం అందరూ యోగులైపోరు, భక్తులు ఎవరు, జ్ఞానులు ఎవరు. కానీ వాళ్ళ చేయడం వల్ల శక్తి అక్కడ కాపాడబడుతుంది. అలా కాపాడబడుతున్న శక్తి దగ్గరికి ఏ భక్తుడు వచ్చి అనుభూతి పొందుతాడు. ఇది కనుక వారి పని వారు చేస్తున్నారు. కానీ ఏమవుతుంది, అలవాటు మీద ఏమవుతుందంటే ఒక తేలిక భావం ఏర్పడుతుంది. రెండవది ఏమిటి అంటే అందరూ గౌరవిస్తున్నారు, పైకి వీళ్ళు పండితులు కూడా, అది రాజమర్యాదలు కూడా ఉన్నాయి, వాళ్ళకి గొప్ప గొప్ప రాజ కానుకలు ఉన్నాయి. దీనితో అహంకారం ఏర్పడి క్రమంగా దురలవాట్లకు లోనయ్యారట. ఒకసారి దానితో ఏం చేశారంటే ఒకసారి విహారానికి వెళుతూ ఒక పిల్లాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడాను కూడని పరిస్థితుల్లో ఓడ తిరగబడి వెళ్ళిపోయారు. ఈశ్వరుడు ఇచ్చిన శిక్ష. తర్వాత మళ్ళీ ఈశ్వరుడు అనుగ్రహించి వాళ్ళని శుద్ధులను చేసి మళ్ళీ తీసుకొచ్చాడని చెప్తారు. ఎప్పటికక్కడ చెప్తూ ఉంటారు ఇక్కడ. అంటే భగవంతుణ్ణి అర్చించే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక ఇక్కడ కనబడుతుంది. అయితే వాళ్ళని ఆయన పూర్తిగా తొలగించలేదు, బుద్ధి వచ్చేలా చేసి మళ్ళీ నిలబెట్టాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే రిమూవ్ చేయడం కాదు, రిఫార్మ్ చేయడం అనేది ఇక్కడ కనబడుతున్న గొప్ప అంశం ఇక్కడ. భగవంతుడి కారుణ్యం అలా ఉంటుంది. దీన్ని బట్టి ఇలాంటి వృత్తాంతాలు తెలుసుకుంటే ఆలయాల్లో వ్యవహరించే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకోవాలండి. ఇక్కడ అంటే కనబడుతోంది కనుక రాయనకూడదు. మొన్న మహాక్షేత్రంలో జనాలు కొట్టుకుంటూ ఉంటే క్యూలో అర్చకుడు అన్నాడు, ఏమిటర్రా గుండ్రాయి కోసం అలా కొట్టుకుంటున్నాను అంటాడు. ఆ మాట వింటే వెంటనే అతను తొలగించే పని చెయ్యాలి కార్యవర్గం వాళ్ళు. అంటే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల క్షేత్రము, దాని మర్యాదలు ఇవన్నీ గ్రహిస్తున్నాం కదా. ఇది ఒక దివ్యమైన కథని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇలా జంబూవనంలో ఉన్నటువంటి ఆ స్వామి జంబుకేశ్వరుని మనం నమస్కరించుకుంటూ దానికి ఉన్న ఐతిహ్యములు కూడా స్మరించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విశేషం అఖిలాండేశ్వరి మాత. ఇక్కడ పెళ్లి జరిగినప్పుడు మన శివపార్వతి కళ్యాణం అని చెప్తాం, ఇక్కడ అలాంటివి ఉండవు. ఎందుకంటే భార్యాభర్తలుగా లేట వాళ్ళిద్దరూ గురు శిష్యులుగా ఉన్నారు ఇక్కడ. అంటే శివాజీ గురవే నమః. మనకు ఒక కథ చెప్తారు. మీరు నోములు చదివినప్పుడు కైలాస పర్వతంపున పార్వతీదేవికి శివుడు ఇట్లా ఆనతిచ్చే, మీరు వరలక్ష్మి వ్రతం చదివిన అదే కనబడుతుంది. ఆగమాలన్నీ కూడాను శివుని నుంచి అమ్మవారి వద్దకు ఆగమించేయి గనక ఆగమాలు అన్నారు ఇక్కడ. అంటే అన్ని శాస్త్రంలో ఉభయలో చర్చలేనండి. అంటే మనకు అడగడం చేత కాదని అమ్మవారు అడుగుతారట మన కోసం. అడిగితే ఆయన చెప్తుంటాడు. అంటే ఈ అర్థం భగవత్ సందేశం ప్రకృతిలోకి ప్రవేశించి ప్రకృతి ద్వారా మనకు లభిస్తోందని చెప్పడం ఇందులో ఉన్న సంకేతం. అందుకే ఇక్కడ శివుడు గురువు, అమ్మవారి శిష్యురాలు. ఇది వేషం. ఎక్కడా లేనిది సంవత్సరానికి ఒక్కసారి ఫల్గుని చైత్ర ఈ 2 మాసముల సంధిలో 40 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. 40 రోజుల బ్రహ్మోత్సవం అనేది ఇక్కడ చాలా గొప్పది. అలాగే మధురైలో 25 రోజుల కళ్యాణం, దాని ప్రత్యేకత. ఇక్కడ 40 రోజులు ఉత్సవం. ఇందులో 37వ రోజున ఏం చేస్తారు అంటే శివుడు అమ్మవారి వేషం వేసుకుంటారు, అమ్మవారు శివుడు వేషం వేసుకుంటారు. వాళ్ళ 5 ప్రాకారాలు ఇక్కడ ఉంటాయి. 5 ప్రాకారాలకి పరిక్రమ చేస్తారు. అది దీని యొక్క ప్రత్యేకత. అంతేకాదు నేటికి మధ్యాహ్న వేళలో అర్చకులు స్త్రీ వేషం వేసుకు వెళ్ళి ఆ శివుని ఆరాధన చేస్తారండి. నేటికి జరుగుతుంది ఇక్కడ. అంటే అర్థం ఏంటి, అఖిలాండేశ్వరి జంబుకేశ్వరుని పూజించిందన్న దానికి సంకేతంగా నేటికి అర్చకులు స్త్రీ వేషం వేసుకుని వెళ్ళి పూజ చేస్తుంటారు ఇక్కడ. అదొక ప్రత్యేకమైనటువంటి వృత్తాంతం. ఇటువంటి అరుదైన క్షేత్రం. దీన్ని బట్టి ఇలాంటి క్షేత్రం ఇంతకుముందు మీకు ఎక్కడ వినలేదు. ఏముందండి, ప్రతి ఆలయంలో శివుడు అమ్మవారే కాదు, ఇక్కడ ఇంత తేడా ఉందండి. ఇక్కడ నామభేదం ఎందుకు వచ్చింది? తత్వభేదం ఉంది కనుక. ఇన్ని నామాలు, ఇన్ని రూపములు, ఇన్ని ఆలయాలు, ఇన్ని విశేషాలు ఇక్కడ కనబడుతున్నాయి. అంతేకాదు ఇక్కడ గొప్ప ప్రాకారం ఒకటి ఉంది. 5 ప్రాకారాలండి మొత్తం. ఒక్కొక్క ప్రాకారం చాలా విస్తారం. మానవ మాత్రులు కట్టగలరా అనిపిస్తుంది. అదే నేను ఒక మాట చెప్పుకున్నాం, ఇవి ఏనాటి వృత్తాంతాలు, పోనీ చరిత్ర బట్టి లెక్క కట్టిన 1000 ఏళ్ల క్రితం ఉన్నవి. అప్పటికే మనం అనుకున్న ఈ టెక్నాలజీ లేదు. మరి ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఏమిటండి?
ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. పిల్లల చేత ఆలోచింపజేశామా? లేదు. ఇప్పుడు హిస్టరీ ద్వారా లభిస్తున్న డేట్స్ చూసినా ఇలాంటి కట్టాలు ఆ డేట్స్లో ప్రపంచంలో ఇంకెక్కడా లేవు, భారతదేశంలోనే ఉన్నాయి. ఉత్తరాదిలో కూడా ఉండేవి, కానీ మాటి మాటికి కూలదోయడంతో గుడులు పోయి గూళ్ళు మిగిలే అక్కడ. ఇక్కడ ఛత్రపతి శివాజీ వల్లనో కృష్ణదేవరాయల వల్లనో కాపాడబడ్డాయి. అందుకే భవ్యమైన ఆలయాలు మనకి గోచరిస్తున్నాయి. ఇది ఆలోచించాలి. అలాంటి ఆలయాలండి. ఆ ప్రాకారం చూస్తే ఆశ్చర్యపోము. పైగా ప్రతి ప్రాకారం పైన శిల్పాల్లో శాస్త్రాలు ఉన్నాయి, తెలుసా మీకు? శాస్త్రములు, ఆలయ సంబంధమైన ఐతిహ్యములు, ఆలయ సంబంధమైన రహస్యాలు అక్కడ శిల్పాల్లో చెక్కేశారు. చరిత్రని బొమ్మలుగా కాపాడడం అనేటువంటి ప్రాచీన దృష్టికి నమస్కారం అండి. ఇక్కడ ఏం అద్భుతమైన ప్రాకారములో వాటి గురించి చదివిన వాడిగా, కళ్ళారా చూసిన వాడిగా వచ్చిన జ్ఞాపకాలు కలిగిన ఆవేశంతో మాట్లాడారు. మరొకటి కాదు. ఇక్కడ 5 ప్రాకారాలు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఇందులో స్వామి నుంచి లెక్క కడితే 5వ ప్రాకారం, మన నుంచి లెక్క పెడితే 1వ ప్రాకారం, అక్కడి నుంచి స్వామి నుంచి లెక్క పెడితే 4వ ప్రాకారం, మన నుంచి 2వ ప్రాకారం. ఈ ప్రాకారానికి విభూతి ప్రాకారం అని పేరు. ఎందుకు పేరు వచ్చిందంటే మొదట 3 కట్టేశాక ఇది కడదామని ప్రయత్నించేట. ఎప్పుడు గోడ కడుతున్నా కూలిపోయేది. 6వ మాట వినబడేదిట, ఇక్కడ గోడ కట్టకూడదు, నిలబడదు. ఎంత ప్రవీణులు వచ్చి కట్టినా అయ్యేది కాదండి. ఇలాంటి సమయంలో దానికోసం ఎంత ఖర్చు పెట్టారో ఆనాటి రాజులు, వారికి ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక ముసలాయన వచ్చాడు. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులతో చెప్పాడు, నేను కట్టించరా అన్నాడు. ఎలా కట్టిస్తావంటే, నేను చెప్పినట్టు మీరు కట్టండి అన్నాడు. ఆయనకు ఇంజనీరు, ఎక్కడ ఎలా కట్టాలో చెప్పాడు. ఆశ్చర్యకరంగా గోడ నిలబడుతుంది. ప్రారంభించి ఒకరోజు ఆశ్చర్యపోయారు వేరు. కానీ మాకు డబ్బు ఎవరు ఇస్తారన్నాడు. రాజులు ఖజానాలు ఖాళీ అయ్యాయి, నువ్వు ముసలాడు వచ్చి కట్టిమన్నావు, కానీ డబ్బు ఎవరు ఇస్తాడు? మాకు రోజు కూలి కావాలి కదా అంటే నేనే ఇస్తానన్నట్టు. ఇక్కడ ప్రతిరోజు పని అయిపోయిన తర్వాత వాళ్ళకి తీర్థం ఇచ్చి ఒక విభూతి పొట్లం ఇచ్చేవాట. ఇక్కడ ఇదేమిటి అంటే, మీరు వెళ్ళి చూడండి అన్నాడు. ఇంటికి వెళ్ళి విభూతి పొట్లం ఇప్పితే బంగారం ఉండేది అంత ప్రమాణంలో, కానీ ఇచ్చిన విభూతి ప్రతిరోజు బంగారంగా మారేది. ఆ తీర్థం మరోజు పని చేయడానికి కావాల్సిన శక్తినిచ్చిందిట. అలా మొత్తం కొద్ది రోజుల్లో ప్రాకారం మొత్తం నిర్మాణం అయిపోయిందండి. రాజు ఆశ్చర్యపోయాడు, నేను మీకు డబ్బు ఇవ్వలేదు, మీరు పని చేశారు, ఎవడు చేయించాడు ఏమిటి అంటే మరి ఆయన కనబడలేదు. అప్పుడు ఒక భక్తుడికి స్ఫురింపజేశాడు, సాక్షాత్తు జంబుకేశ్వరుడే ఆ వృద్ధ రూపంలో వచ్చి ఇంత పని చేశాడు. ఆ స్వామి కట్టించిన ప్రాకారం కనుక దాని పేరు విభూతి ప్రాకారం. ఇప్పటికీ కూడా అన్ని ప్రాకారాలు ఒకెత్తు, ఆ ప్రాకారం ఒకెత్తండి. మరొకటి, ఈ క్షేత్రంలో జరిగినంత వేద సేవ ఇంకెక్కడా లేదు. వేదముల్లో ఎన్నెన్ని శాఖలు ఉన్నాయో వాటికి సంబంధించిన మహాపండితుల చేత వైదికమైన సేవలు ఇక్కడ జరుగుతాయి. ఇంకే క్షేత్రంలో ఇంత స్థాయిలో లేదు. అన్ని క్షేత్రంలో ఉంది, కానీ ఇక్కడ వేదం చాలా ప్రధానంగా ఉంటుంది. ఒక్కొక్క ఉత్సవాల్లో ఒక్కొక్క మాసంలో వేదం ద్వారా చేసే సేవ చాలా ఎక్కువ. అందుకే పరమాచార్యుల వారు అత్యంత ప్రీతిగా ఈ క్షేత్రానికి వచ్చి చేసిన సేవలు చాలా ఉన్నాయి. అది ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పండితులు పరమాచార్య స్మరణ చేస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క స్మరణ అంటే అప్పుడెప్పుడో శంకరాచార్యులు, మళ్ళీ తర్వాత శంకరాచార్యులు అంతటి వారు పరమాచార్యులు వారు కదా. అందుకే కాంచీ అనగానే నిన్న కాంచీపీఠం మనం స్మరించుకున్నాం. ఎటువంటి పరంపర అండి దానికి! ఆ పరంపరకి దీనికి కూడా సంబంధం ఉంది. అదేమిటి అంటే జగన్మాత అఖిలాండేశ్వరి. ఈ మహాశక్తి వద్దకు ఒకప్పుడు శంకర భగవత్పాలు వారు విచ్చేసి వారు మహాకార్యం చేశారు. దీని గురించి మనకి బృహత్ శంకర విజయం అనే గ్రంథంలో ఉందండి. దీన్ని బట్టి శంకర విజయాలు ఎన్నో ఆలోచించండి. బృహత్ శంకర విజయం ఇలాంటి ప్రాచీన గ్రంథములు అవి చాలా శిథిలమై కొన్ని మాత్రమే మిగిలిన్నాయి. ఎంత గ్రహించాలో దీన్ని బట్టి చూడండి. విద్యారణుల వారి శంకర విజయం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ఆయన ఒక మాట అన్నారు, ఇప్పటి వరకు ఉన్న శంకర విజయాల సారం దీనిలో రచిస్తున్నానన్నారంటే అప్పటికే ఎన్నో శంకర విజయాలు ఉన్నాయని అర్థం కదా. బృహత్ శంకర విజయంలో ఏం చెప్తారంటే, ఇది గజారణ్యం ఉండేది. అప్పుడు సుధన్వుడు అనే రాజు ఈ ప్రాంతాల్లో పరిపాలన చేసేవారు శంకరాచార్యులు వచ్చిన సమయానికి. ఈ చోటుకు వచ్చేటప్పటికల్లా అఖిలాండేశ్వరి జగద్గురువులకి కనబడి, నాకు నువ్వు శ్రీచక్ర తాటంకములు పెట్టు అని ఆదేశించింది. అప్పుడు శంకర భగవత్పాలు వారు వచ్చి శ్రీచక్ర తాటంకములు పెట్టారండి ఇక్కడ. అంతేకాదు ఆ ప్రాంతీయులు వచ్చి, ఆవిడ వారాహి కదా,
వారాహి అంటే మహోగ్రం. చాలామంది అనుకుంటారు వారాహి అంటే ఉగ్రదేవత అండి, అందుకే ఎవరు పూజించకూడదు. ఆ మాటకు వస్తే నారసింహిని మరొక అమ్మవారు ఉన్నారు. ఇవన్నీ భయమా అంటే వైష్ణవతత్వంలో వరాహస్వామి ఎలాగో శక్తితత్వంలో వారాహి అంతే. వైష్ణవతత్వంలో నృసింహస్వామి ఎలాగో శక్తితత్వంలో నారసింహి అలాగే. చండీ సప్తశతిలో మనకి మాతృకా దేవతలు సప్తమాతృకల్లో నారసింహి చెప్పబడుతుంది, బ్రాహ్మి చెప్పబడుతుంది, వైష్ణవి చెప్పబడుతుంది. అవేమో తీవ్ర దేవతలు, పూజించకూడని దేవతలు కాదు. వరాహం అంటే భూమిని పట్టి నిలిపే శక్తి, ఎవడికి అక్కర్లేదో చెప్పండి. ఇక్కడ ఆ తల్లి చేతిలో హలము ముసలము ఉంటుంది. హలము ముసలము అంటే హలం అంటే నాగలి, ముసలం అంటే రోకలి, ఈ రెండు పట్టుకుంటుందిట. అంటే మన నెత్తి మొత్తడానిక కాదయ్యా బాబు, నాగలి దున్నుతుంది, దానివల్ల వచ్చిన ఆహారం తినే యోగ్యంగా రోకలి మార్చుతుంది. అందుకే ఆ తల్లి రెండు పట్టుకుందంటే ఉత్పత్తికి నాగలి, ఆహార యోగ్యంగా మార్చేది రోకలి, ఈ రెండిటి ద్వారా అన్నాన్నిచ్చే శక్తే వారాహి. అది భూ సంబంధ శక్తి, అది భూమి వరాహస్వామి అంటాం కదా. ఇది తెలియక శాక్తేయమంటే అదేదో తీవ్రం అనుకుని అమ్మో అది పూజించేస్తున్నాం వీడు భయపడతారు. హాయిగా వారాహి శ్యామల, ఒకరి క్రియాశక్తి, ఒకరి జ్ఞానశక్తి, చక్కగా ఆరాధించుకోవచ్చు. తత్వదృష్టి ఉండాలి. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ అమ్మవారు గొప్పతనం చెప్పారు కనుక విష్ణువుడు ఏదో తగ్గించారని, అక్కడ విష్ణువు గొప్పతనం చెప్పారు కానీ శివుణ్ణి తగ్గించారు అనేది తత్వదృష్టి లేకపోవడం వల్ల ఉంటుంది. ఒకే తత్వాన్ని, ఒకే పరమాత్మ తత్వాన్ని అక్కడ వరాహస్వామిగా, ఇక్కడ వారాహిగా ఆరాధిస్తున్నాం. ఇది గ్రహించగలిగితే సరిపోతుంది. శక్తి రూపంగా ఇక్కడ చూస్తున్నాం అంతే. ఇక్కడ ఆ వారాహి శక్తి కనుక వారాహి అన్నప్పుడు దుష్టదను దునుమాడేటువంటి దండనాయిక కనుక ఆ ఉగ్రత్వం ఉంటుంది. కానీ అది దుష్టుని దునుమాడడానికే తప్ప లోకరక్షణకు సహకరించేదే. నరసింహస్వామి మాత్రం ఉగ్రంగా ఉండడు ఎవరి పట్ల, రాక్షసుల పట్ల. కానీ దేవతల పట్ల అనుగ్రహ స్వరూపమేగా. ఇవి కూడా అంతే తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే దేవత అంటేనే సత్వగుణం ఉన్నవాళ్ళే దేవతలు అవుతారు. అటువంటప్పుడు వాళ్ళల్లో రజోగుణ తమోగుణ వికారాలు ఎక్కడుంటాయి? లోకరక్షణ కోసం వాళ్ళు ప్రకటిస్తారే తప్ప వాళ్ళ స్వభావములు కావు. ఇవి తెలుసుకోగలగాలి. అందుకే దేవతాతత్వం ముందు అవగాహన చేసుకోగలగాలండి. ఆ ఉగ్రత్వం మనల్ని రక్షించడానికే. ఓ చిన్న పిల్లవాడి మీద కానీ జంతువు వచ్చిందనుకోండి, ఆ తల్లి పిల్లవాడిని గట్టిగా లాగేసుకుని జంతువుని దొరికిన ఆయుధంతో కొడుతుందా లేదా? అప్పుడు ఆ తల్లి ఎంత ఉగ్రంగా కనబడుతుందండి. మా అమ్మవారు కూడా అంతే అలాగే కనబడతారు. ఇక్కడ ఆ తల్లి ఉగ్రత పిల్లాన్ని కాపాడడానికి, ఆ తల్లి ఉగ్రత జగత్తుని కాపాడడానికి. చిత్తే కృప సమరనిష్ఠురతాత దృష్ట అని సప్తశతిలో అదే మంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ ఉగ్రత్వం తగ్గించడం కోసం, అంటే చూసేవాళ్ళకి భయం కలగకుండా ఉండడం కోసం. శంకరులకి ఏం భయం కలగలే. ఆయన ఏం చేశారంటే శ్రీచక్ర తాటంకములు అమ్మవారి యొక్క ఆదేశం మేరకు పెట్టి చుట్టూ చూసి అమ్మవారికి ఎదురుగా గణపతిని పెట్టారండి. ప్రసన్న గణపతి అని ఆయన పేరు. ఇక్కడ అక్కడ కూడా ప్రణవతత్వం ఉంటుంది. ఆలయ నిర్మాణంలోనే ప్రణవతత్వం చూపిస్తారు. ఇక్కడ ప్రణవతత్వం, ప్రసన్న గణపతి దర్శించవలసిన విధానం అది. అంటే పిల్లాన్ని మచ్చిక చేసేసుకుంటే అమ్మ అయ్య మన వాళ్ళు అయిపోతారు. ఇక్కడ ఆ ప్రసన్న గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు ఇప్పటికి కూడా. మొత్తానికి మహానుభావులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా సేవించుకుని అది పరంపరగా కొనసాగుతున్నది. ఆ పరంపరలో మనకి విశేషించి 1961లో పరమ పూజ్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తాటంక ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ ఆ తర్వాత చేసినటువంటి వారిలో ప్రధానంగా మనకి జయేంద్ర సరస్వతి స్వామి వారు, ఆ తర్వాత శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఉభయులు కూడా 1992లో మరి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా ప్రతిష్ఠ చేశారని మనకు తెలుసు. శ్రీచక్ర తాటంక ప్రతిష్ఠ కాంచీపీఠ పరంపరల్లో బృహత్ శంకర విజయం ఆధారంగా నిర్దేశింపబడి జరుగుతున్నటువంటి అద్భుతమైన అంశం ఇక్కడ. అలాంటి ప్రసన్న వినాయక స్వామికి, అటు జంబుకేశ్వరుడికి మనం నమస్కారం చేసుకుంటూ, ఇలాంటి జంబుకేశ్వరునిపై అపారమైన వాంగ్మయం ఉంది. అది గొప్ప విషయం అండి. సాహిత్య దృష్టితో చూస్తే చరిత్ర కూడా తెలుస్తుంది మనకి, సంస్కృతి తెలుస్తుంది. అంటే సాహిత్యం సంస్కృతిలో ఒక భాగం కదా. కనుక ఆలయాలకున్న సాహిత్యాన్ని చూస్తే ఒక్క తిరుమల తలుచుకుంటే ఎంత సాహిత్య సంపద ఉంది. తెలుగులో అన్నమయ్య, తరికొండ వెంకమాంబ ప్రభృతులైతే, తమిళ భాషలో ఆళ్వారులు, కన్నడ భాషలో దాస సాహిత్యం. దీన్ని బట్టి చూడండి, ఒక ఆలయం అనగానే పరంపరగా వస్తున్న భారతదేశ చరిత్రకి అది ఆధారం.
అందుకు కేవలం విశ్వాసం కలిగే హిందువులే కాదు, దేశవాసులైన ప్రతివారు ఆలయాన్ని కాపాడుకోవాలి, చరిత్రను కాపాడుకోవాలి, సంస్కృతిని కాపాడుకోవాలి. ఇక్కడ ఒక ప్రాచీన వాంగ్మయం ప్రకారంగా పరాశరకృత జంబుకేశ్వర స్తుతి అని ఉందండి. పరాశరకృత శంకరులే అఖిలాండేశ్వరి పంచసతి అని 53 శ్లోకాల్లో 500 నామాలు రచించారని ప్రసిద్ధిగా తెలియబడుతున్నది. అమ్మవారు 500 నామాలు 53 శ్లోకాల్లో పెట్టారట. ఇక అఖిలాండేశ్వరి మీద చాలా స్తోత్రములు ఉన్నాయి. జంబుకేశ్వరుడి మీద పరాశర మహర్షి రచించిన శ్లోకముల్లో ఒక్క 3 చెప్పుకుందాం, సిద్ధమేనా? వింటే ధన్యులమవుతాం. గౌరీ కరత్త విధి పుష్కరణీ పవిత్ర పానీయ పూర కబళీకృత విగ్రహాయ దూరీకృతాశ్రిత జనామయ కల్మషాయ శ్రీ జాంబుమూల నిలయాయ నమశివాయ, శ్రీ జాంబుమూల నిలయాయ నమశివాయ. ఇందులో కథంతా ఎలా చెప్పాడు చూడండి. గౌరీ కరాత్త, గౌరీదేవి చేతితో వచ్చిన రూపం. ఎక్కడ? విధి పుష్కరిణి, బ్రహ్మ పుష్కరిణి దగ్గర. అంటే ఎక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేశాడో అక్కడ బ్రహ్మ పుష్కరిణి ఉంది. అసలు ఈ ప్రాకారాల్లో ఎన్నో పుష్కరిణులు, తీర్థాలు ఉన్నాయండి. అదే ఆశ్చర్యం, ఎంత ఆలయమో. అందులో విధి పుష్కరిణి, అక్కడ పవిత్ర పానీయ పూర కబళీకృత విగ్రహాయ, ఆ నీటినంతటి స్వీకరించి ఏర్పడిన ఆకారం కలిగినవాడు ఆ స్వామి. దూరీకృత ఆశ్రిత జనామయ కల్మషాయ, ఆశ్రయించిన జనుల యొక్క రోగములను కాలుష్యాల్ని పోగొట్టువాడు అయిన శ్రీ జాంబుమూల నిలయాయ నమశివాయ. ఇది ఒక మంత్రంగా చూపించారు. బ్రహ్మేంద్ర జంబుముని, బ్రహ్మ ఇంద్ర జంబుమని. ఇక్కడ ఇంద్రకృత జంబునద క్షేత్రం ఉందండి. అంటే ఈ స్వామిపై ఇంద్రుడు చేసిన స్తోత్రం ఉంది. ఇంద్రుడు కూడా ఇక్కడ ఆరాధన చేసుకున్నాడు. అందుకే బ్రహ్మ ఇంద్ర జంబు ముని రామ శివాగ్ని అగస్త్య సూర్యేందు ముక్ష సురతాపస పూజితాయ కైవల్యదాయ కరిణీకమలార్చితాయ. కరిణీకమలార్చిత అంటే ఏనుగు తొండముతో పట్టిన కమలముతో పూజింపబడివాడు. శ్రీ జాంబుమూల నిలయాయ నమశివాయ సహ్యాత్మజ పరీవహ జలమజ్జనాయ సర్వేశ్వరాయ సరసీరుహలోచనాయ కైలాసభాసుర కరీంద్ర వనాలయాయ శ్రీ జాంబుమూల నిలయాయ నమశివాయ. లాలాటలోచన జ్వాలా నిర్దగ్ధస్మర విగ్రహ నమస్తే కరిచర్మాత్త వాససే కృత్తివాససే అంటూ ఇంద్రుడు చేసిన స్తోత్రంలో ఒక శ్లోకం చెప్పుకున్నాం. మరొక మహానుభావుడు శ్రీధర వెంకటేశార్యులు. ఈయన చరిత్రలో 300 ఏళ్ల క్రితం అక్కడ తంజావూరుని పాలించిన షహాజీరాజు యొక్క మంత్రుల్లో ఒకడైన. ఆయనకు మంచి నివాసం అని ఏర్పరిచిన, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, ఈ రాజధాని నగరంలో కాదు అని చెప్పి ఈ తిరువాన్నకోయిలు వచ్చి నిత్యం స్వామిని సేవించుకుంటూ అక్కడ ఉండేవాడండి ఆయన. ఆయన గొప్ప సిద్ధపురుషుడు, పైగా మహావిష్ణు భక్తుడు, మహాశివభక్తుడు, అభేద భావం కలిగినవాడు. ఆయన స్వామిని కొలుచుకుంటూ రచించిన జంబునాథాష్టకం అనేది అత్యంత రమణీయమైన శ్లోకాలు. విడిచిపెట్టలేక కొన్ని శ్లోకాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ. కశ్చన జగతాం హేతు కపర్ద కందళిత కుముద జీవాతు జయతి జ్ఞానమహీందు జన్మమృతి క్లాంతిహర దయాబిందు. ఇందులో కవితారూపమైన చమత్కారం, అది ఆస్వాదించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ పదజాలాలు ఎంత అందంగా మధురంగా పెట్టాడు చూడండి. కశ్చన జగతాం హేతు, ఈ జగత్తుకి హేతువైన ఒకానొక పరతత్వం అన్నాడు. ఆ ఒకానొక అనేది అందమైన మాట అండి. కశ్చన, ఒకానొక అంటే అనిర్వచనీయ అని అర్థం. ఇక్కడ అనిర్వచనీయమైన జగత్తుకి హేతువైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవడంటే కపర్ద కందళిత కుముద జీవాతు, కలువలకి ప్రాణమిచ్చేటటువంటి వాణ్ణి నెత్తి మీద పెట్టుకున్నవాడు ఉన్నాడు. అంటే కలువలకు ప్రాణం ఇచ్చేవాడు అంటే ఎవడండి? చంద్రుడు. కుముద జీవాతు, వాడిని కపర్ద కందళిత, తన యొక్క కపర్దము జటాజూటంపై పెట్టుకున్నవాడు. అలాంటి జ్ఞానమహీందు, ఆయన జ్ఞానమయమైనటువంటి స్వరూపము. ఆయన జన్మ మృతి క్లాంతి హర దయాబిందు, జనన మరణములు బాధలు పోగొట్టేటువంటి ఒక దయా బిందువుట ఆయన. ఆ బిందువు అన్న మాటలోనే అందమంతా చూపించాడు, అత్యంత సూక్ష్మమైన వాడు అని. మరి శ్రీచక్రంలో బిందువు అది భావించవలసింది. శ్రితభృతిబద్ధ పతాక కలితోత్పల వన నవ మదోద్రేక అఖిలాండమాతురేక సుఖయత్వస్మాం స్తప పరీపాక. కహ అనే శబ్దంతో ఎంత అందం చేశాడు. ఇందులో భావం అంటే అఖిలాండమాతు
తపపరీపాక. అఖిలాండేశ్వరి యొక్క తపస్సుల పంట అక్కడుందయ్యా. ఆ తపస్సుల పంట మాకు సుఖమిచ్చుగాక. ఎవరా తపస్సుల పంట? జంబుకేశ్వరుడు. అది చెప్పడం ఇక్కడ. కశ్చన కారుణ్యఝర కమలాకుచ కలస కషణ నిశిత శరః శ్రీమాన్ దమిత త్రిపుర శతజంబూ పరిసరశ్చకాస్తు పురః. శతజంబూ పరిసరశ్చకాస్తు పురః. ఇదిగో నా కళ్ళ ముందు కనబడుతున్నాడు జంబూ వృక్షపు నీడలో. ఎవడంటే ఒకానొక కారుణ్య ప్రవాహం. ఆయన గడ్డకట్టిన వాడు కాదు, ప్రవహించేవాడు మన కోసం. అయితే ఆయన లక్ష్మీదేవిని నిరంతరం పట్టుకోవడం వల్ల పదునెక్కిపోయిన వాడిని బాణంగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేసినవాడు అన్నారు ఇక్కడ. అంటే లక్ష్మీదేవిని పట్టుకోవడం వల్ల పదునెక్కిపోయాడంటే విష్ణువుని బాణంగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేసినవాడు అని చెప్పడంలో ఉన్న చమత్కారం ఇక్కడ. అలాంటి స్వామి ఎదురుగా కనపడుతున్నాడు. అంతేకాదు కృతశమన దర్పహరణం కృతకేతర ఫణితిచారి రథచరణం శక్రాదిశ్రితచరణం శరణం జంబూద్రుమాంతికాభరణం. జంబూద్రుమంలో ఆభరణంగా ప్రకాశిస్తున్నటువంటి వాడు యముని దర్పాన్ని పోగొట్టినవాడు. కరుణారసవారిధయే కరవాణి నమ ప్రణమ్ర సురవిధయే జగదానందధునిధయే జంబూతరుమూల నిలయ సన్నిధయే. కశ్చన శశిచూడాలం కంఠే కాలం దయోఘముత్కూలం శతజంబూతరుమూలం శిక్షిత కాలం భజే జగన్మూలం. శతజంబూతరుమూలం శిక్షిత కాలం అంటే యముణ్ణి శిక్షించినటువంటి భజే జగన్మూలం అంటూ శ్రీధర వెంకటేశార్యులు. ఈయన చరిత్ర చాలా విశేషం అనుకోండి. చరిత్రలో గొప్పవారు, మహాపండితుడు. ఈయన వంశపరంపర అంతా కూడా మహా ఉపాసకులు. ఆయన రచించిన వాంగ్మయంలో జంబునాథాష్టకం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ స్వామిపై రచన చేసినటువంటి వాగ్గేయకారుల్లో మనం చెప్పుకుంటున్న ముత్తుస్వామి దీక్షితుల వారు పంచభూతలింగాల మీద స్తుతి రచించారు కదా. ఈ జంబూపతి మీద కూడా చాలా విశేషమైన కీర్తన రచించారండి. ఆ కీర్తన ప్రత్యేకంగా యమునా కళ్యాణ రాగంలో చేశారు. యమునా కళ్యాణం అంటే యమునంటే జలం కదా. ఆయన ఒక రాగం ఎంచుకున్నాడంటే రీసెర్చ్ చేయాలి. ఆ రాగానికి మంత్రానికి ఉపాసనకి లింక్ ఉంటుంది. అందుకే ఆయన కీర్తనలో కీర్తన చదివి హెపటైటిస్ బి పోగొట్టుకున్నట్టు ఒక ఆయన. దానితో దీక్షితార్ కీర్తన ఫౌండేషన్ పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ కీర్తన జంబూపతే మాంపాహి నిజానందామృత బోధం దేహి. ఇది కీర్తన. నిజ ఆనందబోధ అమృతం దేహి అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఇమ్మని అడుగుతున్నారు. అంబుజాసనాది సకల దేవ నమన తుంబురునుత హృదయ తాపోపశమన అంబుది గంగా కావేరీ యమున కంబుకం చకిలాండేశ్వరీ రమణ జంబూపతే పాహి. ఇక్కడ జలముల గురించి చెప్పేటప్పుడు అంబుధి అంటే సముద్రం, గంగా కావేరీ యమున అంటే జలలింగం కదా. ఇవన్నీ శివస్వరూపాలే అని భావన చూపిస్తున్నాడు. పర్వతజ ప్రార్థిత అప్యులింగ విభో. పర్వతజ అంటే పార్వతీదేవి చేత ప్రార్థింపబడిన జలలింగ. పంచభూతమయ ప్రపంచ ప్రభో సర్వజీవ దయాకర శంభో సామజ ఆటవీనలయ స్వయంభో. సామజం అంటే ఏనుగు. ఆ కథను గుర్తు చేస్తారు. శర్వ కరుణా సుధా సింధో శరణాగత వత్సల ఆర్తబంధో అనిర్వచనీయ నాదబిందో నిత్యమౌళి విధృత గంగేందో నిర్వికల్పక సమాధి నిష్ఠ శివకల్పకతరో నిర్విశేష చైతన్య నిరంజన గురుగుహ గురో జంబూపతే మాంపాహి. ఇది వ్యాఖ్యానించాలన్న లోతైనది. చిట్ట చివరిగా పరతత్వంగా స్వామిని దర్శిస్తూ చెప్తూ అమ్మ పైన అద్భుతమైన కీర్తన రచించారు. చాలా ప్రసిద్ధిగా ఇది ద్విజావంతి రాగంలో చెప్పబడుతున్నటువంటి మంచి కీర్తన. అమ్మవారిపై అఖిలాండేశ్వరి రక్షమాం ఆగమ సంప్రదాయ నిపుణే అఖిలాండేశ్వరి నిఖిలలోక నిత్యాత్మికే నిర్మలే శ్యామలే సకలకళే లంబోదర గురుగుహ పూజితే లంబాలక భాసితే హసితే వాగ్దేవత రాధితే వరదే వరశైలరాజసుతే శారదే శాంభవి కంభావితే జనగణనుతే మర్దళ జర్జర వాద్యనాద ముదితే జ్ఞానప్రదే అఖిలాండేశ్వరి అంటే ద్విజావంతి రాగంలో అమ్మవారిపై కీర్తన రచించారు. అంతేకాకుండా వందే అఖిలాండేశ్వరీం అనేటటువంటి ఒక శ్లోకములు అష్టకంగా లభిస్తున్నాయి. అమ్మస్తుతో పూర్ణం చేసుకోవాలి కనుక ఓంకారార్ణవ మధ్యగే త్రిపదగే
ఓంకార బీజాత్మికే ఓంకారేణ సుఖప్రదే శుభకరే ఓంకార బిందుప్రియే ఓంకారే జగదంబికే శశికలే ఓంకారపీఠస్థితే దాసోహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి వందే అఖిలాండేశ్వరి. మొత్తం ఈ శ్లోకములన్నీ చివరి వాక్యం దాసోహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి. శ్యామాంగీ శరదిందు కోటివదనే సిద్ధాంత మార్గప్రియే శాంతే శారద విగ్రహే శుభకరే శాస్త్రాది షడ్దర్శనే శర్వాణి పరమాత్మికే పరశివే ప్రత్యక్ష సిద్ధిప్రదే శ్యామాంగీ శరదిందు కోటి వదనే దాసోహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి అంటూ అఖిలాండేశ్వరి సమేత జంబుకేశ్వర స్వామి, ఆ చుట్టూ ఉన్న తీర్థములు, క్షేత్రములు, ప్రాకారములు, చరిత్ర, సంస్కృతి, పౌరాణిక ప్రశస్తి వీటన్నిటిని మనం చెప్పుకున్నాం. దీనితో ఇవాళ పంచభూతలింగ మహిమ పూర్తయినదండి. మొన్నే చెప్పినట్టు పార్థివలింగం చేశాక జలంలో కలుపుతాం. పృథ్వీక్షేత్రం చెప్పిన తర్వాత జలక్షేత్రంలోకి వచ్చి నిమజ్జనం చేసేసాం మొత్తం. ఇటువంటి భగవత్తత్వం చెప్పి ధన్యులమయ్యాం మనం. దీనిలో ఎందరిని స్మరించుకున్నామో భక్తుల్ని, భక్తుల వాంగ్మయాన్ని, చరిత్రని కూడా చెప్పుకునే అవకాశం మనకు లభించింది. ఈ స్వామి యొక్క సత్యం ఎంత గొప్పదంటే, అప్పట్లో ఒక చోళరాజు ఉండేవాడు. ఆయనకు నియమం ఉండేది, ఏదైనా కొత్త వస్తువు వస్తే ముందు జంబుకేశ్వరుడికి ఇచ్చేవట. ఆయన భక్తుడు. ఒకసారి వాళ్ళ ఆవిడ, వాళ్ళ బంధువులు ఎవరో మంచి ముత్యాల మాల ఇచ్చారండి. అది ఈయనకి తెలియదు. ఆవిడకు కూడా అలవాటు ఉంది, కానీ ముత్యాలు చూసిన మోహంతో మర్చిపోయి వేసేసుకుంది ఆ రోజునే. మరుసటి రోజు స్వామి దర్శనానికి వెళ్ళి కావేరీ నదిలో స్నానంకి వెళ్ళారు. స్నానం చేసి లేవగానే ముత్యాల మాల లేదు. వెతుక్కుంటుంది. ఈయన అన్నారు, ఏం వెతుక్కుంటున్నామని. మీకు చెప్పలేదు కానీ నిన్నెవరో మాల ఇచ్చారు, వేసుకున్నాను, స్వామికి ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఆయనే తీసుకున్నాడు పోన్నాడు. సరే, మొత్తానికి మళ్ళీ స్వామి దర్శనానికి వచ్చారు. కలశంలో కావేరీ నది జలం తీసుకున్నారు. స్వామి మీద వేస్తూ ఉంటే ఆ కలశం నీళ్లతో పాటు ముత్యాలమాల స్వామికి అలంకారంగా వచ్చింది. మనం మర్చిపోయినా ఆయన గుర్తుపెట్టుకున్నాడు, తీసుకున్నాడు, చూసావా అన్నట్టు. ఇక్కడ ఇలాంటి ఎన్నో మహిమలు స్వామి యొక్క వైభవంలో మనకు సాక్షాత్కరిస్తూ ఉంటే, అలాంటి జంబుకేశ్వరుడికి తత్పూర్వం చెప్పుకున్న ఏకాంబరనాథుడికి, తత్పూర్వం చెప్పుకున్న శ్రీకాళహస్తీశ్వర స్వామికి, దానికి మునుగు చెప్పుకున్న అరుణాచలేశ్వరునికి, దానికంటే ముందే చెప్పుకున్న చిదంబరేశ్వరునికి నమస్కరిస్తూ పంచభూతలింగాల్లో ఉన్న పరమాత్మకి అంజలిస్తూ ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని కావాలని కోరి ఏర్పాటు చేసినటువంటి ఇదిగో మన సత్కళా వైభవ వేదిక, తత్పూర్వం ఉన్నటువంటి నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్. ఎందుకంటే శ్రీపా సత్యన గారిని ఒకరు పిలుస్తూ అదిగో నిశ్చింత గారు వస్తున్నారన్నారు. ఆఖరికి సంస్థ పేరు తన పేరు అయిపోయిందంటే అంత నిశ్చింతగా ఉన్నారని అర్థమైందండి ఇక్కడ. ఇంకా ఆయనతో పాటు ఈ కార్యక్రమం కావాలని అడుగుతూ ఉన్నటువంటి వారెవరో మనం రోజు చెప్పుకుంటున్నాం. గిరిజమ్మ గారిని ప్రధానంగా చెప్పుకోవాలి. అలాగే మన వంశీమోహన్ గారు, ఇక ప్రత్యేకించి మన చతుర్వేదుల శ్రీనివాస్ గారు, ఇంకా ఎందరందరో ఉన్నారండి పెద్దవాళ్ళు ఇక్కడ. వారందరికీ కూడా ఇక్కడ ఆనందం అభినందిస్తూ, మొన్న దత్తాత్రేయ శర్మ గారు, నిన్న ఇవాళ దక్షిణామూర్తి గారు, రెండు దకారాలు దాదా అని పిలిస్తే ఇక్కడికి వచ్చి మనం చెప్పుకోగలేం వీరు ఆహ్వానాలతో. ఇవాళ మనల్ని ఆశీర్వదించడానికి అనేక మంది వేద పండితులు వచ్చారు. ఇవాళ ఒక విషయం చెప్పుకున్నాం, జంబుకేశ్వరంలో జరిగినంత వేదసేవ ఎక్కడ జరగదు, అంత వేదసేవ ఇక్కడ చేస్తారు, అంత వేదములకు ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వబడింది. కనుక జంబుకేశ్వరుడు చెప్తేనే వేద పండితులు వచ్చారు ఇవాళ. చాలా సంతోషం. అందరికీ ప్రణమిల్లుతూ ఆచార్యులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర శ్రీ మహాస్వామి వారి పాదపద్మాలకు అంజలిస్తూ స్వస్తి. అవధాన విద్యా వికాస పరిషత్ అనే సంస్థతో వారు ఇక్కడికి దగ్గరలోనే అవధాన విద్య గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివరాలు వారు అందజేస్తారు. ఆసక్తి ఉన్నవారు అవధాన విద్య గురించి సద్వినియోగం చేసుకోవచ్చు ఆ సందర్భాన్ని. ఇప్పుడు నమామి వేదమాతరం. ముఖ్య అతిథి బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వ్యాఖ్యాత పిలిస్తే రారట సారు, గురువుగారు పిలిస్తే వస్తారు.
శ్రీగురుభ్యో నమః. బృహస్పతే అధిగధర్యో అరుహాద్యమద్విభాధిక్రతుమజ్జనేషు ప్రజాతదస్మాసత్రవిణంధే చిత్రం విమిమే త్వాభయస్వతే దేవాన్ధేనగోసుదుభామనపస్ఫురంతి ఇంద్రస్వామం విమదో ప్రాతరిగ్నం ప్రాతరింద్రగో హవామహే ప్రాతర్మిత్రా వరుణ ప్రాతరశ్వినా ప్రాతర్ధనం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్వామభుతరుద్రగో హువేమ ప్రాతర్జనం భగముద్రగో హువేమ వయం పుత్రమతిధేర్యో విధర్తా ద్రష్టిర్యం మన్యమానస్తురశ్చిద్రాయాదిత్యం భగం భక్షీత్యాః భగప్రణే దర్భగసజ్జరాధో భగేమాన్ధిగముదవదదన్నాః భగప్రణేర్భగప్రనుభిర్భ్రవంతస్యామాలేతానేం భగవంతస్యామోదప్రవిత్వముదमध्ये అహ్నాదినామఘవన్ సూర్యస్య వయం దేవానాగో సుమతోస్యామ భగవేవ భగవాగోऽस्तु దేవాస్తేన వయం భగవంతస్యామ భగ సర్వ ఇజ్జాహవీమి సనా భగపుర ఏతా భవేహ సమత్పరాయోషసో నమందదధిక్రావే వసుజగే పదాయ వసువిదం భగన్నారథమివాశ్వాభాజిన ఆవహంతు అశ్వావదేర్గ్వామదేర్నౌషాసో వీరవదేः సరముచ్ఛందు భద్రా విశ్వతః ప్రవీణాయూయం పాదస్వస్తిభిः సదా నః అగ్నే భాగినగో సంతమథా భాగం జిగీరుషతి భాగమగ్నేతం కురు మామగ్నే భాగినం కురు స్వాహా బుద్ధయః ప్రథమానయేది దేవానాభుతమానుషాణాం బ్రాహ్మణः స్వామపాస్వామ్యాసః అభిరక్షन्ति सर्वे చత్వారేకమభికర్మ దేవాः వదంతి బుద్ధియం పరిషజ్జగ్వస్తువంతః రక్షन्ति నమసా ప్రసద్యా అదేకభానురగాత్ పురస్తాద్ భూతాని ప్రతిమోదమానః తస్య దేవాः ప్రసవంగంతి సర్వే అమృతస్య గోమారమానः సమిధాన ఉగ్రః రిక్షమరుహతగన్యా సూర్యన్నేవమజమేకపాదం సమదాసో అనుయంతి సర్వే పూజారేవత్సన్వేది పంథా పశుపావాజవస్యౌ ఇవాని హవ్యా ప్రగదాదుషాణైరుపయాతాం క్షత్రాన్ పశాన్ రక్షదురేవ దీనః అశ్వాగో అన్వేతు పూషాగో రక్షందో బహుధా విరూపం మాజగో సనుతాంగజమానాయ యజ్ఞం సత్యసతి యథా యథా సతి సుఖం మేషాయ మేషాయ సుఖగో సుఖం మేషాయ మే శ్రీ మేషాయ సుఖం మేషాయ మే శ్రీ మేషాయ మే శ్రీ మేషాయ మేషాయ మే శ్యా అవామ మే శ్రీ మేషాయ మేషాయ మే శ్యా అవామ మే శ్రీ మేష్యా అవాం భాం భామ మే శ్రీ మేష్యా అవాం భాం 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 వరుత్రగో రుత్రమం భాం వరుత్రం వరుత్రగో రుత్రమం భాం వరుత్రమధిమశ్చ ధిమహి రుత్రమం భాం వరుత్రమధిమహి రుత్రమధిమశ్చ ధిమహి రుత్రగో రుత్రమధిమశ్చ వామధిమహి రుత్రగో రుత్రమధిమశ్చ వామధిమశ్చ ధిమశ్చ వదేవం దేవమవాదిమశ్చ ధిమశ్చ వదేవం అవదేవం దేవమవావదేవం త్ర్యంబకం త్ర్యంబకం దేవమవావదేవం త్ర్యంబకం దేవం త్ర్యంబకం త్ర్యంబకం దేవం దేవం త్ర్యంబకం త్ర్యంబకమిదే త్ర్యంబకం ధానానాగధాగధానశ్రేయధశ్రేయధానాగధాగధానశ్రేయ
Samay
వేద పండితులకు ప్రణామాలు అందజేస్తోంది నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్, అలాగే మన సకల వైభవ వేదిక, మోడర్న్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్. దేశభక్తి, ధర్మభక్తి, దైవశక్తి జీవశక్తిగా జీవనాశక్తిగా సాగాలన్నది ఋషిపీఠం లక్ష్యం లక్షణం. గోసేవ, వేదసేవ, ఆయుర్వేద వైశిష్ట్యం ప్రాచుర్యంలోకి తేవటం ఋషిపీఠ దీప్తిగా పంచాలన్నదే సామవేదం వారి సంకల్పం. వేదం పుస్తకాలలో ప్రచురించటం, వేదికలపై ప్రపంచించటం కాదు, జన జీవితాల్లో ప్రజల ప్రవర్తనలో ప్రతిబింబించాలి అన్నదే మన భారతమాత అందరి నుంచి కోరుకుంటున్నది. సామవేదం వారు ఈ జనజీవన ప్రవర్తనని మార్చేందుకు, సనాతన ధర్మ విలువలు అప్రతిహతంగా సాగేందుకు అపర వివేకానందుడిలా చేస్తున్న కృషికి మనమంతా శబ్దరూప నమస్సులు గట్టిగా అందచేద్దాం మరోమారు. సామవేదం వారి జ్ఞాన ప్రవాహం, వాక్ ప్రభావం, గురుతత్వం, గురుసత్వం, గౌరవం, సన్మానం అంటే వ్యక్తికిచ్చే అలంకారం కాదు, వారి తపనకు, వారి తపస్సుకు, వారి సాధనకు మనమంతా అర్పించే కృతజ్ఞతాభివందనం. శ్రీపాద వారి కుటుంబ సభ్యుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సతీష్ చక్రవర్తి గారు, శ్రీపాద సత్యనారాయణ గారు, లక్ష్మి గారు, దయచేసి నేను పిలిచిన వారు మాత్రమే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిర్వాహకులు ఈ కుర్చీలు కొంచెం తీసేస్తే. ముఖ్య అతిథి గురువు గారు, మీరు కూర్చోండి. ఇప్పుడు వేద పండితుల సన్మానం తర్వాత పరిసర ప్రాంతాల్లోని అందరూ పాల్గొనేందుకు రావాల్సిందిగా హిందూ సమ్మేళనం ఆహ్వానిస్తోంది. 17వ తేదీ ఆదివారం సాయంకాలం 5 గంటలకు. ఇదే ఆఫీసర్స్ కాలనీ, MOVA పార్క్ దగ్గర, సాయినాథపురం. రాజరాజేశ్వరి పీఠాధిపతి పరమ పూజ్యులు శ్రీ 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 విద్య అంబికేశ్వర భారతీ స్వామీజీ, భర్తేపూడి శ్రీనివాస్జీ, సునీత రామ్మోహన్ గారు, ఇతర పెద్దలందరూ ఇందులో పాల్గొంటారు. హిందవ సోదరా సర్వే న హిందూ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత అని ఆహ్వానిస్తున్నారు అందరూ. శ్రీపాద సత్యనారాయణ కుటుంబ సభ్యులందరూ గురువు గారికి నమస్సులు అర్పించి ఆశీస్సులు అందుకుంటున్నారు. తర్వాత నేను కొందరు పెద్దల పేర్లు చదువుతున్నాను, దయచేసి వారు వేదిక దగ్గరికి వచ్చి ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీమతి జి ఉష గారు వేదిక దగ్గర సిద్ధంగా ఉండాలండి, మెట్ల దగ్గర. ఐ రిక్వెస్ట్ దెమ్ టు బి రెడీ ఎట్ ది డయాస్ పైకి రాకూడదు ఇప్పుడే. కేజీ సత్యనారాయణ గారు, సతీష్ చక్రవర్తి గారు వేదిక పైన ఉన్నారు. అలాగే దివాకర్ గారు BSNL, యనమండ్ర శివకుమార్ గారు, కృష్ణమూర్తి గారు వారు వేదిక పైన ఉన్నారు. చింతపాటి సురేష్ గారు, అమరేందర్ రెడ్డి గారు, KP శాస్త్రి గారు. ఇప్పుడు గురువు గారి చేతుల మీదుగా ఒక్కొక్కరు వేయించేసి అభినందన సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతూ శ్రీమతి జి ఉష గారు అంటే దయచేసి వేదికకి అటువైపు నుంచి రండి, అంటే మీకు కుడివైపు నుంచి వచ్చి ఎడంవైపు నుంచి దిగిపోండి. మీకు కుడివైపు నుంచి రండి, త్వరగా రావాలండి. తర్వాత KG సత్యనారాయణ గారు, చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్. సతీష్ చక్రవర్తి గారు, DGM సింగరేణి కాలరీస్. సతీష్ చక్రవర్తి గారు శ్రీపాద సత్యనారాయణ గారి పుత్రులు. దివాకర్ గారు BSNL. దివాకర్ గారు. తర్వాత యనమండ్ర శివకుమార్ గారు. అనంతరం
కృష్ణమూర్తి గారు సన్మానం అందుకున్నారా గురువు అర్చక స్వామి? యనమండ్ర శివకుమార్ గారు, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ వ్యవస్థాపకులు శ్రీమాన్ కృష్ణమూర్తి గారు, తర్వాత మరోమారు సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాం, గురుదక్షిణ సమర్పించేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వారు క్రమశిక్షణతో నేను పిలిచినప్పుడే రావాలండి, సిద్ధంగా ఉండండి ఆడియన్స్లో. తర్వాత చింతలపాటి సురేష్ గారు, ప్రముఖ గాయకులు, శ్రీ భారతి మ్యూజిక్ అకాడమీ 2002లో స్థాపించి 2002లోనే గురువు గారి కార్యక్రమం కూడా ఇదే వేదికపై నిర్వహించి భక్తి సంగీతం, లలిత సంగీతం, సినీ సంగీతం, భజగోవింద శ్లోకాలు లాంటివి పాడుతున్న చింతలపాటి అమరేందర్ రెడ్డి గారు. అమరేందర్ రెడ్డి గారు వచ్చారమ్మా? అమరేందర్ రెడ్డి గారు సార్ దయచేసి నేను పిలిచినప్పుడే రావాలండి. డాక్టర్ కేపీ శాస్త్రి గారు, న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ కేపీ శాస్త్రి గారు వేదిక దగ్గర రావాలి సార్ త్వరగా. కేపీ శాస్త్రి గారు వచ్చారా? థ్యాంక్ యూ. మీరేనా అండి? నేను ఎందుకు అడిగానంటే శాస్త్రి గారిని చూస్తే ఆ శాస్త్రీయత కనిపిస్తోంది. శాస్త్రీయత అంటే 2 సైన్స్ కూడా ఉంటుంది అందులో. ఈజ్ ఏ న్యూక్లియర్ సైంటిస్ట్. ఇప్పుడు ఒకరొకరు ఇక్కడ ఎవరైనా ఉండండి సార్. ఋషిపీఠం కార్యకర్తలు కానీ, నిశ్చింత కార్యకర్తలు, లేదా ఈ ప్రాంతపు మా శ్రీపద వారి మనవలు ఉంటే ఇక్కడ నిలబడండి. ఒక్కరొక్కరిని పంపండి, గురువు గారికి నమస్కరించుకుంటూ వెళ్తారు. అక్కడ నిలబడాలని అక్కడ ఎవరో ఒకరు బాధ్యత తీసుకోండి దయచేసి. ఇప్పుడు మరుమామల దత్తాత్రేయ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ గురువు గారి చేతుల మీదుగా సన్మానం అందింపు చేస్తుంది. ఎంవీఆర్ శర్మ గారు, ఎం వెంకటరమణ శర్మ గారు దర్శనం టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం వల్ల మనకు ఒక లాభం ఉంది. ఏమిటంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూడవచ్చు. మనకు నష్టం ఉంది, ప్రత్యక్షంగా చూసే అనుభూతిని కోల్పోతాం. కాబట్టి మంచి కార్యక్రమాలు, ముఖ్య అతిథి సందేశంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒక మాట, ఇది విని ఇంకోళ్ళకి అప్పగించటం కాదు, ఆచరించటం. 10 కలిసి దత్తాత్రేయ శర్మ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సార్ రండి. దత్తాత్రేయ శర్మ ఇలా రండి. ముఖ్య అతిథి గారికి గురువు గారి చేతుల మీదుగా సన్మానం. వంశీమోహన్ గారికి వంశీమోహన్ గారు మీరు రండి. ఏమంటే ఒక్క నిమిషం ఆగాలమ్మా. వంశీమోహన్ దర్శనం